చెల్లిస్తున్నా. గడిచిన కాలంలో మాతో ఉండి మాలో ఉండి మన నడిపించిన స్తోత్రములు. నేను మేము కేవలము ఒక వాక్యాన్ని నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థుల మీద ఉన్నాం నా ప్రభావ. మిమ్మల్ని మరుగుపరచండి, మీరే అధ్యక్షతగా ఉండి నడిపించండి. ఈ గడియకు ప్రభావ మరి మేము ఎలా మరి వాక్యంతో నింపబడాలి, ఎలా పరిశుద్ధ ఆత్మతో మేము అభిషేకించబడాలి, మేము ఎలా ఉంటే ఈ గడియలో మేము మీకు దగ్గరగా ఉంటామనేది ప్రభావ మరి గ్రహించి ఈ యొక్క గడి యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయండి, మీరే నడిపించండి. మాలో ఉన్న దేవుడు మీకు ఉండడానికి తెలియజేస్తున్నాం. మా హృదయాలను మెరుగుపరచండి, మమ్మల్ని మెరుగుపరచండి. కేవలము పౌలు గారు చెప్పినట్టుగా పౌలు ఎవడు క్రీస్తే నాయన జీవించున్నాడు. పౌలు చనిపోయాడని చెప్పాడు. అసలు ఒకటి ఇప్పుడున్నటువంటి ప్రతి సహోదరి వారి యొక్క వ్యక్తిగతగా మేము జ్ఞానవంతులే కాబట్టి వాక్యం తెలిసింది, మేము తెలివైన వారం కాబట్టి దేవుడిని పట్టుకున్నాము, మేము మరి గొప్పవారం కాబట్టి గొప్ప దేవుడిని గొప్ప వాక్యాన్ని పట్టుకున్నామని మరి గర్వపడకుండా మరి పౌలు ఎవడు అని పౌలు చెప్పినట్లుగానే మేము మృతి చెందాము, క్రీస్తే మా యందు జీవిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నట్లుగా సహాయం చేసింది. మీరే దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మమన్ యొక్క నామంలో ఈ ప్రార్థనని అడిగించున్నాం కదా. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మరి గడిచినటువంటి కాలం అంతా కూడా ప్రభు మనందరినీ కూడా బలపరిచి నడిపించినందుకే దేవాది దేవుడైన క్రీస్తు నాకు స్తోత్రం కలుగును గాక. యోసేపు తన అన్నల్ని క్షమించాడు. తన అన్నలు ఏం చేశారు? ఆయన అసూయతో ఏదైనా ఉండొచ్చు, కానీ మనకేం ఉండకూడదు. సణుగుడు ఒకటి, అసూయ ఒకటి దేవుడు అస్సలు క్షమించడు. సనగడం ఏదో గుండుతూ ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద, అలాగే గుండుతూ ఉంటారు. పౌలు గారు చెప్తారు కదా కొరింథీ పత్రికలో, సణిగి అరణ్యంలో రాలిపోయి. దేనివల్ల? సణుగుడు. అస్సలు సహించడు దేవుడు. నీ మాట అవును అంటే అవును, లేదంటే కాదు అంటే కాదు అన్నట్టుగానే ఉండాలి నీ మాట. దేవుడు అస్సలు క్షమించడు సణుగుడిని. కాబట్టి ఈ యోసేపు అన్నలు యోసేపు మీద ద్వేషంతో, యోసేపు మీద కోపంతో, అసూయతో, మనకంటే ఎక్కువ దర్శనాలు అంటున్నాడు, మనకంటే ఎక్కువ దేవుడితో ఐక్యత పొందుకున్నానని చెప్తున్నాడు, మనం అందరూ ఆయనకి బానిసలు అంటున్నారు, మనం అందరూ ఆయనకి నమస్కరిస్తాం అంటున్నాడు అని అసూయతో, కోపంతో రగిలిపోయి ఏ అన్నలు ఏ తమ్ముడికి శిక్షణ విధించారు. అదేంటి అంటే, వాళ్ళకి ఆహారం పట్టుకుని వస్తూ ఉంటే, మన తమ్ముడు చాలా రోజుల తర్వాత వచ్చాడు, మన కోసం ఆహారం పట్టుకొచ్చాడని ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకుని, తమ్ముడు బాగున్నావా అని అడగాల్సింది పోయి, రే వస్తున్నాడు రా, కళ్ళగనేవాడు వస్తున్నాడు, దర్శనం చూసేవాడు వస్తున్నాడు, ఎక్కడన్నా ఉందా ఈ ఆత్మ? ఎక్కడన్నా ఉందా ఈ ఆత్మ? అది కొంచెం డిస్టర్బెన్స్ పడుతుంది. వస్తానండి, బైబిల్ చదివాను, నేనే మాట్లాడితే బైబిల్ చదివాను అంటాడు, వర్తమానం చదివాను అంటాడు, నాకు బాగా వాక్యం తెలుసు అంటాడు. ఎక్కడిది ఆత్మ? యోసేపు అన్నది అసూయ, ద్వేషము. ఒక సహోదరుడు మంచి మాటలు మాట్లాడితే ఎదుటివారు సహించలేదు, మనమే మాట్లాడాలి. వినడానికి ఓర్పు ఉండదు, మనమే చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే యోసేపు యొక్క అన్నలు యోసేపును చూసి యోసేపు యొక్క మాటలు విని అసూయతో, కోపంతో రగిలిపోయి సడుక్కుంటూ దగ్గరికి రావడంతోనే
మీదపడి కొట్టి గాయపరిచి ఒళ్ళంతా రక్తసిక్తం చేసేసి చంపేద్దాం అనుకున్నారు. రూబేన్ అడ్డుపడ్డాడు, అయ్యా లేదు లేదు అలా చేయొద్దు, ఈ సమయంలో మన తండ్రి యొక్క హృదయాన్ని మనం ఎలా బద్దలు చేద్దాం, పైగా అతని ప్రాణం ఇతరులతో పెనవేసుకుని అలా చేయొద్దు అని అడ్డుపడ్డాడు. రూబేన్ పక్కకి వాళ్ళు వచ్చి ఆ గోతులో దూషించారు. రూబేన్ పక్కకి వాళ్ళు వచ్చి బయట తీసి ఆ ఐగుప్తు వ్యాపారులకు అమ్మేశారు. తన అన్నలకి ఆహారం తీసుకుని వస్తే తన అన్నలు ఆయనకి ఇచ్చిన బహుమానం అది. తన అన్నలకు మంచి చేయాలని వస్తే తన అన్నలు యోసేపుకి ఇచ్చిన బహుమానం అది. ఇదంతా కలిపి ఒక 10 గంటల్లో జరిగి ఉండొచ్చు. ఆయన కొట్టడం, గోతులో పడేయటం, తీసి బయటికి అమ్మటం, మొత్తం మీద ఒక 10 గంటల్లో అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం లోపు మొత్తం జరిగిపోయింది. కానీ ఈ తప్పు వారి జీవితాంతం వెంబడించింది. వాళ్ళు 10 గంటల్లో చేశారు ఈ పని, గంటల్లో చేశారు ఈ పని. అవునా? ఎన్ని గంటలైనా ఎండొచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఉదయం వచ్చాడు కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం లోపు మొత్తానికి కొట్టడం, గోతులో పడేయటం, తీయటం, బయటికి మళ్ళీ అమ్మేయటం బహుశా జరిగి ఉండొచ్చు ఏదైనా కొన్ని గంటలు. వాళ్ళు చేసిన ఈ కొన్ని గంటల తప్పు వారి జీవితాంతం వాళ్ళ హృదయాన్ని వేధిస్తూ ఉన్నది. జీవితాంతం. ఎప్పుడైతే యోసేపుని ఐగుప్తులో కనుగొన్నారో అప్పటి వరకు వాళ్ళ హృదయాలు వ్యక్తిగతంగా బాధపడుతుంది, దోషారోపణ చేసింది. ఎప్పుడైతే యోసేపుని ఐగుప్తులో చూశారో, కనుగొన్నారో, వాళ్ళ యొక్క వేదన, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క శ్రమ, ఒత్తిడి రెట్టింపైంది. ఈ చిన్న శబ్దం వచ్చినా సరే అయిపోయింది, యోసేపు వచ్చేస్తాడు, ఇక మన కొట్టేస్తాడు, చంపేస్తాడు. మీరు చదవండి, ఇలాగే మాట్లాడుకుంటున్నారు. మన మీద పడి అకస్మాత్తుగా మన మీద పడి చంపేస్తాడేమో. ఇప్పుడు ధాన్యం కోసం వెళ్ళినప్పుడు ఆయన బెన్యామీను దాంట్లో 5 పెట్టి యోసేపు యొక్క వెండి గిన్నెని ఎక్కడ పెట్టాడు? బెన్యామీను యొక్క సంచిలో పెట్టాడు. యోసేపు యొక్క వెండి గిన్నె బెన్యామీను సంచిలో ఉంది. యోసేపు విమోచించాలి, యోసేపు చేయాలి ఆ పని. ఎవరికి ఇవ్వబడింది బాధ్యత? బెన్యామీనుకి ఇవ్వబడింది. బెన్యామీను గుమ్మం తెలుసా మీకు? సొలొమోను మందిరంలో చాలా విషయాలు మనం దాంట్లో వదిలేశాను నేను. నా 5-6 పేజీలు ఉంది ఇంకా. అయితే మనం అంశాలన్నీ చేసుకునే ఆ టాపిక్ లో కొన్ని విషయాలు నేను వదిలేశాను నేను. సొలొమోను మందిరంలో 6 ద్వారాలు ఉన్నాయి. ఎన్ని? 6 ద్వారాలు ఉన్నాయి. 6 ద్వారాల్లో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కాకుండా మిగిలిన ఇంకా 2 ద్వారాలు ఉన్నాయి. మొత్తం 6 ద్వారాలు ఉన్నాయి. 6 ద్వారాల్లో ఒకటి బెన్యామీను ద్వారం, అది ఉత్తరంగా ఉంటుంది. బెన్యామీను ద్వారం ఉత్తర దిక్కులో ఉంది. ఆ తర్వాత తూర్పు ద్వారం ఉంది. ఆ బైబిల్ ఏమని రాయబడిందంటే అది ఎహెజ్కేలులో చూస్తే మనకు కనబడుతుంటుంది ఆ విషయాలు. ఈ విషయాలు నేను మాట్లాడే విషయాలు మీకు. అది రాజు ద్వారము, దేవుని ద్వారం. అది ఏ ద్వారం అంట? తూర్పు ద్వారం. ఏ ద్వారము? దేవుని ద్వారము, ముఖద్వారము. ఆ లోపలికి వెళ్ళే ఆ ద్వారాలకి బెన్యామీనుకి ఆ దేవాలయంలో ఒక ద్వారం ఉంది. బెన్యామీన్ యొక్క పరిచర్య అంత గొప్పది. బెన్యామీన్ యొక్క గుమ్మము ద్వారా లోపలికి వెళ్ళాలి, ఉత్తర దిక్కు ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. రాజు ఎటు నుంచి వస్తాడు? తూర్పు నుంచి వస్తాడు. ఇప్పుడు యోసేపు యొక్క వెండి గిన్నె ఎక్కడుంది? బెన్యామీన్ సంచిలో ఉంది. ఒకసారిగా యోసేపు యొక్క సైనికులు వచ్చారు అక్కడికి. మీరందరూ ఒకసారి ఆగండి, మీరు ఆగండి, మీరేంటి రాజుగారి దగ్గర దొంగతనం చేసేస్తున్నారు? దొంగతనమా? నేను ఎక్కడ చేసింది? మీ సంచులు ఓపెన్ చేయండి. రూబేను ఇక సంచి చూసుకోండి, తీసాడు. అందరూ ఓపెన్ చేశారు. మేము దొంగతనం చేయలేదు. మేము దొంగతనం చేస్తే ఎవరి సంచులు అయితే మీకు రాజుగారి వస్తువులు కనపడితే వాడు మీకు దోషలు చెప్పేశారు. తీరా అన్ని సంచులు ఓపెన్ చేస్తే ఆ సంచులన్నింటిలో ఏముంది బ్రదర్? ఎంటీ బ్రదర్. ఏముంటుంది సంచుల్లో? సిఎస్ఐ సంచులు ఏముంటుంది? ఎంటీ. ఆర్సీఎం సంచిలో ఎంటీ. ఏమి లేదు అక్కడ. బెన్యామీన్ సంచిలో ఓపెన్ చేస్తే ఆయన వెండికి ఈ సంచిలో ఉంది. క్రీస్తు బ్రహ్మ యొక్క సందేశం ఎక్కడుంది? ఈ సంచిలో ఉంది. తీరా వాళ్ళు మాట ఇచ్చేశారు. ఏమని?
ఎవరి సంచిలో అయితే మీకు రాజుగారి వస్తువులు కనబడతావో అతడు మీకు దాసుడు బానిస, వదిలేసి వెళ్ళిపోతాం అని చెప్పారు. ఎవరినైతే బతిమాలు తీసుకొచ్చారో అతని సంచిలో ఉంది ఇప్పుడు ఈ వెండి గిన్నె. అతను పంపించని చెప్తే తండ్రి లేదు నాన్న ఇతను రాకపోతే ఆహారం రాదు. అవునా చెప్పాడా? బెన్యామీన్ రాకపోతే ఆహారం రాదు, బెన్యామీన్ రావాలి. హల్లెలూయా. ఒకరోజు యాకోబు అంటున్నాడు, అయ్యా కుమారుడు పిలిచాడు, అయ్యా మరి మన ఇంట్లో ధాన్యం అయిపోయింది, ఆకలిగా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నాం, మీరు వెళ్ళి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి ఆ రాజుగారితో మాట్లాడి మళ్ళీ ధాన్యం పట్టండి అయ్యా అని అంటే, రూబేన్ చెప్తున్నాడు, నాన్నగారు మేము మరలా ఐగుప్తుకి వెళ్ళాలంటే ఎవరు ఉండాలి మాతో? బెన్యామీన్ లేకుండా రావద్దని చెప్పాడు ఆయన. రైతులు చెప్పాడు ముందే, మీకు మరలా ఆహారం కావాలంటే మీరు వచ్చేటప్పుడు మీ చిన్న కుమారుడైనా మీ చిన్న తమ్ముడైనా సోదరుడైనా బెన్యామీన్ తీసుకుంటుంది. ఒకవేళ మేము వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? బెన్యామీన్ ఉండాలి. బెన్యామీన్ లేకుండా మేము వెళ్ళి ఆహారం తేలేం, పైగా మాకు ప్రాణాలకు ప్రమాదం మేము వెళ్ళామంటే. అయ్యో నాకు చాలా చిక్కు పెట్టారు, ఈ వయసులో నాకు ఎంత చిక్కు పెట్టారంటయ్యా అంటాడు యాకోబు. అవును అడిగారు, మరి మనకు ఆహారం కావాలంటే బెన్యామీన్ రావాలి. అవును సోదరుడా, నీకు నాకు ఆహారం రావాలంటే ఎవరు రావాలి? యోసేపు దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకురాగలిగిన ఏకైక సహోదరుడు ఆయన సందేశాల్లోంచి 1250 వర్తమానాల్లోంచి ఆయన ఎక్కడ ఏమేమి మాట్లాడారో అన్ని సందేశాలు ఆయన చేతిలో లేకపోయినా కూడా మనకి ఆయన సందేశాల్లోంచి ఆహారాన్ని తీసి మనకిచ్చిన నిజమైన బెన్యామీనే. ఆ బెన్యామీన్ రాకపోతే ఆహారం లేదు. తీసుకొచ్చారు, తండ్రిని బతిమాలు తీసుకొస్తే చిత్తీరు ఆయనకు వచ్చిన తర్వాత ఆ సంచులు ఏముంది? రాజుగారి వస్తువులు ఉన్నాయి. పైగా ఏదైనా మామూలు వస్తువులా? విలువైన వస్తువులు, వెండి గిన్నె. ఇంకా వాళ్ళు అదిరిపోయారు, భయపడిపోయారు. ఇక అయిపోయింది, ఇక మళ్ళీ ఆయన చంపేస్తాడు. యోధ అంటున్నాడు, యోధ వచ్చి తన స్థానం తీసుకుపోయాడు, అయ్యా నా తమ్ముడి యొక్క స్థానాన్ని నేను తీసుకుంటా, నా తమ్ముడి యొక్క స్థానాన్ని నేను తీసుకుంటా, ఎందుకంటే నా తండ్రి బహువృద్ధుడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, అతని ప్రాణము ఇతనితో పెనవేస్తుంది. యాకోబు యొక్క ప్రాణము రూబేన్తోనో షిమ్యోన్తోనో దానుతోనో గాదుతోనో నఫ్తాలితోనో పెనవేసుకోలేదు. ఎవరితో ఉంది? యూద అంటున్నాడు, నా తండ్రి బహువృద్ధుడు, ఆయన ప్రాణము ఇదిగో ఇతనితో పెనవేసుకుని ఉంది. ఎందుకంటే ఇతనికంటే ముందుగా ఒక కుమారుడు చనిపోయాడు యోసేపు, అతనితో ఉండేది ఇంతకు ముందు ఆయన ప్రాణం. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన తర్వాత ఇతను పుట్టాడు కాబట్టి ఇప్పుడు అతని ప్రాణము ఇతనితో పెనవేసుకుని ఉంది. హల్లెలూయా. కాబట్టి అతను లేకుండా మేము వెళ్ళామనుకోండి, నా తండ్రి గుండె పగిలి గుండెకి చనిపోతాడు. ఈ వయసులో నా తండ్రిని పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు. జరిగిన పొరపాటు ఎలా జరిగిందో మాకు తెలియదు. కాబట్టి నా తమ్ముడికి బదులుగా నేను వస్తా, నేనుంటా. ఏదో అడుగుతున్నాడు. వాడు ఏసేమన్నాడు, లేదు లేదు, ఎవరి సంచిలో జరిగితే వాళ్ళే. ఏం బ్రదర్? ఎవరి సంచిలో జరిగితే వాళ్ళే నా దగ్గర పనిచేయాలి, నా దగ్గర దాసులుగా ఉన్నారు. అందరూ ఏడ్చారు. అప్పుడు యేసేపు వాళ్ళందరం తీసుకెళ్లి బయలుపరుచుకున్నాడు దాన్ని. ఆయన ఎవరో బయలుపరుచుకున్నారు. వాళ్ళు అప్పుడు భయపడడం మొదలు పెట్టారు. అప్పటి నుండి యోసేపు చనిపోయే వరకు కూడా భయపడుతూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం. వాళ్ళు చేసిన తప్ప ఎన్ని రోజులు బ్రదర్? ఎన్ని గంటలు? కొద్ది గంటలు. కానీ యోసేపు చనిపోయే వరకు, ఆ మనిషి చనిపోయే వరకు, ఆ మనిషి వాళ్ళ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయే వరకు వాళ్ళు భయపడుతూనే ఉన్నారు ఆ తప్పుకి. మనం కూడా అంతేనండి. చేసినప్పుడు పాపం చిన్నదే, చిన్న పాపలాగా కనిపిస్తుంది మనకి, ఎంతో సమయంలో కనపడుతుంది మనకి చేసే పాపం. కానీ ఆ తప్పు మనల్ని జీవితాంతం వెంబడిస్తూ ఉంటుంది. మనం చేసే పాపం 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట, 2 గంటలు, ఒక పూట లేకపోతే, కానీ ఆ తప్పు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? జీవితాంతం మనల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏడిస్తూనే ఉన్నారు, ప్రతి చోట వాళ్ళు ఏడిస్తూనే ఉన్నారు. చివరికి ఎప్పుడు కూడా ఏడిస్తే తెలుసా? ఐగుప్తుకి వెళ్ళి తండ్రిని తీసుకొచ్చారు, 70 మంది వచ్చారు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్ని కల్పించారు. అక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు, అంతా అయిపోయింది. చివరికి యాకోబు ఏమైపోయాడు? చనిపోయాడు. యాకోబు చెప్పాడు, అయ్యా నన్ను తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టేయండి అని చెప్పాడు. యాకోబు మాట ప్రకారంగానే అందరూ కూడా ఉత్సాహంతో పాటలు పాడుకుంటూ ఆ బండి మీద అతను తీసుకుని వెళ్ళి మక్ఫెల గుహలో శారా సమాధి దగ్గర అతన్ని
సమాధి చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి భయం. ఇప్పుడు దాకంటే నాన్న చూసి వదిలేసేయడం వల్లనే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఒకసారి చూడండి ఆదికాండము 50వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. వర్గాలకు అవకాశం వర్గాలకు అవకాశం ఆఖరికి అవకాశం బహు ఘోరంగా అంటారు. అతను తన తండ్రిని వచ్చి 7 దినములు తప్పించాడు. ఆ దేశంలో అతని తండ్రి ఆ పుస్తకం చూసి ఆ పుస్తకం చూసి ఐగుప్తు విడగా చెప్తున్నారు కనుక దానికి అది యోగానికి అవసరం ఉంది. ఆయన కుమార్తె తన యశ్వై అప్పుడు వారి రాజ్యంలో కుమార్తె సేవ చేసుకుని సేవలు తీసుకుని మధ్యలో పరమాణులు సాధించింది. దానిని ఆ పదవులు అపరాధం యోసేపు తన తల్లిని పాస్ చేసిన తర్వాత అతను అది తల్లిని పాస్ యోసేపు సోదరులు తమ తండ్రి ఒకవేళ యోసేపు చేసే కీల మీ తండ్రి తన సాహసములకు ఆచరించగా మీరు యోసేపుతో మీ సహోదరులతో జీవించే కనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములు క్షమించడానికి అర్థంగా చెప్పలేదు. కాబట్టి దయచేసి మీ తండ్రి దేవుని దాంట్లో అపరాధము క్షమించుకుని వారు యోసేపు ఇలాంటి మాట్లాడుతుండగా కొన్ని గంటలు కొన్ని నిమిషాల్లో చేసిన తప్పు నిన్ను జీవితాంతం పట్టి పీడిస్తూ ఉంటుంది. యోసేపు అన్నలు యోసేపు మీద కోపంతో, ద్వేషంతో, అసూయతో సణిగి వీడు మాకంటే చిన్నవాడు, మాకంటే ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు, మాకంటే చిన్నవాడు మాకంటే గొప్పగా మాట్లాడుతున్నాడు, మాకంటే చిన్నవాడు మేము అతనికి బానిసలు అవుతూ ఉంటున్నాడు, నమస్కారం చేస్తూ ఉంటున్నాడు అని ఏమాత్రము కూడా ఆత్మీయత లేకుండా, ఆలోచన లేకుండా, ప్రేమ లేకుండా క్రూరంగా ఏ అన్నలు కూడా ఏ సహోదరుని ఎడల ప్రవర్తించిన విధంగా ప్రవర్తించారు. కొద్ది గంటల పాటు విచక్షణ కోల్పోయారు, వాళ్ళు సహనాన్ని కోల్పోయారు. వారు దేవుడు ఎవరు, వారి దేవుడు ఎలా పిలిచాడు, ఎలా తండ్రి ఆ దేవుడిని ఆరాధించేవాడు, ఆ దేవుడు ఎలా జీవించమని చెప్పాడు, ఇవన్నీ వదిలేశారు. వాళ్ళు కేవలము విచక్షణ కోల్పోయారు, ఆలోచన శక్తిని కోల్పోయారు. వాళ్ళు ఎవరి బిడ్డలో, ఎవరి వాగ్దాన పుత్రులు ఎక్కడి నుంచి పిలువబడ్డారో, ఏ వాగ్దానానికి వాళ్ళు వారసులయ్యారో ఆ యొక్క విషయాన్ని మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోయి అసూయతో, ద్వేషముతో సహోదరుని మీద తిరుగుబాటు చేసి కొట్టి చంపాలనే దురుద్దేశముతో దాడి చేశారు. ఆ తప్పు వారి జీవితాంతం పట్టి పీడించింది. సహోదరులరా, సహోదరులరా, ఇది మనకి చాలా మేలు కోల్పే ఒక గుణపాఠం లాంటి ఒక హెచ్చరిక. ఇది సహోదరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, సహోదరుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అసూయతో, ద్వేషముతో, కలహముతో, కోపముతో ఒకవేళ మనం మన సహోదరుని గాయపరిస్తే నీ జీవితాంతం దానికి క్షమాపణ కోరుతూనే ఉండాలి, పశ్చాత్తాపడుతూనే ఉండాలి. అయితే చూడండి, ఇక్కడ యోసేపు ఎప్పుడైతే తన అన్నలకి తను బయలుపరుచుకున్నాడో, నేను మీ యోసేపుని, మీరు తిరస్కరించిన యోసేపుని అని ఎప్పుడైతే బయలుపరుచుకున్నారో, బైబిల్లో రాయబడింది అక్కడ, వారి అన్నల యొక్క గుండెలు జారిపోయాను, చెదిరిపోయాను. ఏంటి ఇప్పుడు ఆయన అక్కడ మనం తిరస్కరించి, మనం తోసేసి వీడు వేస్ట్, వీడు అసహ్యుడు, మళ్ళీ మన మీద రాజుగా ఉండాలనుకుంటున్నాడు, మళ్ళీ పరిపాలన చేయాలనుకుంటున్నాడు అని తోసేసినటువంటి ఈ వ్యక్తి ఐగుప్తు యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏమనిపించింది? భయం పుట్టేసింది. వీళ్ళు మనం గెంటేసినటువంటి ఈ వ్యక్తి ఏమైపోయాడు? రాసు అయిపోయాడు. అయితే ఇప్పుడు మనం ఆ రాజు ముందున్నావా? అయితే మన పని అయిపోయింది, ఇదే మన చివరి రోజు అని భయపడిపోయాడు. అప్పుడు యోసేపు ఏం చెప్పాడు? అన్నలారా, నా సహోదరులారా, మీరు భయపడద్దు, అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా, మీకు బాగా జరిగింది, నన్ను గోతులు వేశారు కదా, నా దగ్గరికి వచ్చారు మీరు ఆహారం కోసం అన్నాడు బ్రదర్. లేదు, మీరు భయపడద్దు,
మన దేశానికి మన ఇంటికి కరువు వస్తని దేవుడు ముందుగానే ఎరిగి ఆ కరువులో మనం ఉండకూడదని, మనం ఇబ్బంది పడకూడదని దేవుడు ముందుగానే నిర్ణయించి, ఆ కరువు రావడానికంటే ముందుగా మనకి ఆహారం సిద్ధం చేయడానికి, మీరు రావడానికంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. మీరు భయపడద్దు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ లోకానికి రావడానికంటే ముందుగా యోసేపు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసము? నీకోసం నా కోసం ఆహారాన్ని సిద్ధం చేయడానికి. అవునా బ్రదర్? 1963 సంవత్సరంలోనే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ అనేక మంది సహోదరులు అనేక మంది క్రీస్తు లోకానికి రాబోతున్నారు. ఇది వారు తిరస్కరించారు ఆయన్ని, అవమానించారు ఆయన్ని, గెంటివేశారు ఆయన్ని. మీరు తిరస్కరించిన ఈ రాయి ఏమైంది? మూలరాయి, తలరాయి అయిపోయింది. ఆ యోసేపు ముందుగానే ఐగుప్తుకు వచ్చాడు, ఆహారం సిద్ధం చేసి ఉంచాడు. గోడౌన్లో ఒక దేశానికి కాదు, ప్రపంచానికి సరిపడగా ఎక్కడ విత్తనం విసిరినా ఐగుప్తులో పంటే, ఎక్కడ విత్తనాలు చల్లినా ఐగుప్తులో విస్తారమైన పంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అది మంచి పంట భూమే, ఏ భూమికి సంబంధం లేదు. అక్కడ విస్తారమైన పంట పండుతుంది. అక్కడ 7 సంవత్సరాలు వాళ్ళు విత్తనాలు చల్లితే చాలు, రెండంతలుగా అక్కడ అధికంగా ఫలాలు తీసుకుంటారు వాళ్ళు. అక్కడ ప్రపంచానికి సరిపడా ఆహారము ఇప్పుడు ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. యోసేపు యొక్క స్వాధీనంలో ఉంది. రాజున్నా సరే ఆయన అంటున్నాడు, మీకు ఎవరికైనా ఆహారం కావాలంటే యోసేపుని అడగండి. ఆ ధాన్యపు గారం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరికి ఎన్ని బస్తాలు కావాలో, ఎవరికి ఎంత ఆహారం కావాలో ఇవ్వాల్సింది ఎవరు? యోసేపు. ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. దానిలో అక్కడికి వచ్చి భయపడిపోవటం మొదలు పెట్టారు. యోసేపు చెప్పాడు, భయపడొద్దు. ఈ ఇబ్బంది వస్తుందని దేవుడు ముందుగా మనం తప్పించడానికి ఇక్కడ పంపించాడు. ఎంత ఆత్మీయత ఉంటే దాన్ని పాలసీగా చూడండి సోదరుడా. అవునండి. పొట్టి అవమానించి చంపాలని చూసిన వాళ్ళని కూడా ఎంత పాలసీగా తీసుకున్నాడు చూడండి. అది కదా క్రీస్తు ప్రేమ. అందుకోసమే కదా యోసేపు పరిపూర్ణమైన క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? తప్పు చేసాం, పొరపాటు చేసాం, ఏదో ఒక రూపంలో ఏదో ఒక పాపం చేసాం. అది కొద్ది నిమిషాలు, కొద్ది క్షణాల, కొద్ది రోజుల పాపం చేసాం. ఆయన చెప్పాడు కల్వరి శిలువలో, ఇట్స్ అది ముగించబడింది. ఇక నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నీ పాపము, నీ దుఃఖము, నీ నిట్టూర్పు, నీ మరణము అన్ని కూడా మనకు సమితం వేసేసాను నేను అన్నాడు ఆయన. ఇక లేదు, నువ్వు గుర్తు చేసుకుంటావు మాటికి. యోసేపు అనలు గుర్తు చేసుకుంటున్నారు మాటికి. అయ్యో నన్ను చంపేస్తాడేమో, ఇప్పుడు చంపేస్తాడేమో, అప్పుడు చంపేస్తాడేమో అని వాళ్ళు భయపడ్డారు. కానీ యోసేపు వారిని ఎప్పుడో క్షమించేశాడు. ప్రభు ఎప్పుడో నీ పాపాన్ని క్షమించేశాడు. కానీ నువ్వు మాటికి మోకరించి ప్రభు నేను పాపని, అయ్యా నేను దుష్టుని, నేను దుర్మార్గుని అన్ను అడుగుతున్నావు ఆయన్ని అని ఏడుస్తున్నాడు ఆయన. యోసేపు ఏడ్చాడు. అయ్యో నేను మీ యొక్క పాపాన్ని నేను పాపంగా తీసుకోలేదు, మీ పొరపాటుని తీసుకోలేదు నేను, అది మన మంచి కొరకే జరిగిందని తీసుకున్నాను నేను. ఆ ప్రభుని కల్వరి శిలువలో సిలువేయడం ద్వారా, ఈ లోకమైన చంపడం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన అమెరికా వీధుల్లో, నడి వీధుల్లో యాక్సిడెంట్ లో భయంకరమైన శాపగ్రస్తమైన మరణం ద్వారా, ఆ కార్ని గుద్దడం ద్వారా మనకేమొచ్చింది? విమోచన వచ్చింది. ఆయన దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు. మన యేసేపు దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు. మీరు మీ విమోచన కోసం దేవుడు నన్ను ముందుగానే పంపించాడు, మీరు చేసింది మీరు పొరపాటు చేయలేదు, క్షమించాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించకుండా, ఆరాధించకుండా, ఆయన వెంబడించకుండా మాటికి నేను పాపిని ఇవే చేస్తూ ఉంటాం. యేసేపు ఏడుస్తున్నాడు తన అనాలు చేసి, అయ్యో నేను ఎప్పుడో క్షమించాను కదా. సహోదరులరా, మీరు కొద్ది నిమిషాలు లేదా కొద్ది గంటలు లేదా కొద్ది రోజుల పాటు చేసి పాపాన్ని బట్టి జీవితాంతం మీరు పడాల్సి ఉంటుంది. వాక్యము తెలియనప్పుడు నువ్వు పాపం చేస్తే క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వాక్యము ఎరిగిన తర్వాత నువ్వు పాపం చేస్తే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇది తప్పు అని తెలిసిన తర్వాత చేస్తే ఇక దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక ఆల్రెడీ వెల చెల్లించాడు ఆయన. కాబట్టి మీరు మాటికి తిరిగి పౌలుగా చెప్పినట్లుగా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మాటికి మీరు వదిలేసిన పాపం వైపు మీరు తిరగొద్దు, విడిచిన పాపం వైపు మీరు తిరగొద్దు. యోసేపు ఆల్రెడీ మీ పాపాన్ని క్షమించాడు,
మరలా తిరిగి రాకుండా ఆ అడుగులేని మరపోనే సముద్రంలో దాన్ని పడేశాడు ఆయన. నువ్వు గుర్తు చేసుకోవడం తప్ప ఆయన అసలు గుర్తుండదు అది. అలా మంచి ఆత్మీయతను పంచే సహోదరుడు మనకి నిజమైన యేసేపు, నిజమైన బెన్యామీను ఆయనే, నిజమైన యేసేపు ఆయనే, నిజమైన దావీదు ఆయనే. అవునా? పొద్దున చెప్పి చదువుకున్నాం కదా, నా నామ ఘనత కొరకు నాకు ఒక మందిరం కావాలి. ఎక్కడ కావాలి అది? యెరూషలేములో కావాలి. నా నామ మందిరం కొరకు నా స్థలాన్ని ఇప్పటి వరకు నీ దేశాన్ని కోరుకోలేదు, కానీ ఇప్పుడు కోరుకుంటున్నాను. నా నామ మా మందిరం కొరకు, నా నామ ఘనత కొరకు కట్టించే ఆ మందిరము ఎక్కడ నిర్మించాలి? యెరూషలేములో నిర్మించాలి. అంతేకాకుండా నా ప్రజలకు న్యాయాధిపతిగా ఒక వ్యక్తిని ఇప్పటివరకు నేను నియమించలేదు, ఇప్పుడు నియమించబోతున్నాను. అది ఎవరై ఉండాలి? దావీదై ఉండాలి. ఆయన ఈ దావీదు. హల్లెలూయా. తన ప్రజల పైన అధికారి, నాయకుడు, రాజు, న్యాయాధిపతి ఆయనే. ఈ యొక్క న్యాయాధిపతి ఆయనే ఈ యొక్క దావీదు. ఆయన తన నామ ఘనతగా కట్టించేదాక ఆ మందిరము సొలొమోను ఆ మందిరము ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇప్పుడు ఈ యెరూషలేము ఎక్కడ? ఎవరు? దేవుని యొక్క పట్టణం ఇది. ఇప్పుడు ఈ దేవుని యొక్క పట్టణము ఎలా అలంకరించబడింది? ఇంతకు ముందు ఈ దేవుని పట్టణము సొలొమోను యొక్క తేజస్సుతో, సొలొమోను యొక్క మహిమతో, దేవుని యొక్క అభిషేకముతో ఈ యొక్క మందిరం అభిషేకించబడినటువంటి ఈ మందిరము ఆ అన్య రాజుల నెబుకద్నెజరు చేసేసాడు. రాళ్ళు మొత్తం పెకలించి దైవత్వాన్ని కోల్పోయి తీసుకెళ్ళిపోయింది. నిర్జీవం అయిపోయింది సంఘం. కానీ ఇప్పుడు ఈ యొక్క యెరూషలేము నిర్జీవమైన యెరూషలేము, ఏ రాయికి కూలిపోయిన గోడలు కూలిపోయిన ఆ యెరూషలేము, యాజకుల యొక్క స్వరాలు బూరలు వినబడింది ఆ యొక్క మందిరము ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఒకసారి 1వ వచనం చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భక్తులకు అనుగ్రహించబడిన పెళ్లికి మాత్రమే సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగువను. ఒక్క నిమిషం బ్రదర్. మహిమను కోల్పోయిన యెరూషలేము, శత్రు రాజుల చేతిలో పట్టబడిన యెరూషలేము, మందిరమే కాదు ప్రాకారాలతో సహా కూల్చబడిన యెరూషలేము, నక్కలకు నివాస స్థలంగా మారిపోయిన యెరూషలేము. అప్పటి వరకు ఆ యొక్క యెరూషలేము వీధిలో ఎవరు తిరిగారు? దేవాది దేవుడు యేసుక్రీస్తు తిరిగారు ఆ యెరూషలేము వీధిలో. ఆయన పిలిస్తే చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు, ఆయన పిలిస్తే గుడ్డి వారు లేచి వస్తున్నారు, ఆయన పిలిస్తే గుడ్డి వారు లేచి ఉంటున్నారు. అలాంటి మహిమగల పరిచయం జరిగిన ఆ యెరూషలేము ఏమైపోయింది? మొత్తం పట్టుబడింది. నెబుకద్నెజరు చేంజ్ చేశాడు ఆ మందిరాన్ని, పడగొట్టాడు. తర్వాత యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత టైటస్ చక్రవర్తి వచ్చి ఆ మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా ప్రభు చెప్పారు. అవునా? మత్తయి సువార్త చెప్పారా 24వ అధ్యాయంలో? వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తున్నారండి. అబ్బా మా యేసు ఒకసారి రండి, ఎక్కడికి వెళ్దాం బ్రదర్? ఒకసారి మా మందిరం చూపిస్తారండి ఎలా ఉంటుందో. చేస్తూ ఉంటారు మీరు మన ఊర్లో. మా ఊర్లో ఈ పార్కు చూసారా, మా ఊర్లో కట్టడం చూసారా, చెప్తూ ఉంటాం కదా మనం. అలాగే ఆ శిష్యులు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఒకసారి మందిరం చూసొద్దారండి. తీసుకెళ్ళారు. ఈ కట్టలు చూసారా ఎలా ఉన్నాయో? మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇది అలాగే పట్టుకుని, ఇక్కడ ప్రకటన 21 అలాగే పట్టుకుని ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ పేజీ 1వ వచనం చదవండి ఒకసారి. ఎవరు చూపిస్తున్నారు? శిష్యులు. ప్రభు ఒకసారి రండి, ఒకసారి మందిరం చూసి వద్దారండి. అసలు ఆ దేవాలయమే ఆయన. అలాంటి ఒకసారి చూసొద్దారండి అని తీసుకెళ్ళారు. వెళ్ళి ఆ పిల్లలు చూపిస్తుంది. ఈ పిల్లలు చూసారా? అసలు ఈ రోజుల్లో కట్టగలమా? ఈ ఆర్కిటెక్చర్ ఎలా జరిగింది చూసారా? అసలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయనకి. అసలు దాని నిర్మాణికుడు, దాన్ని పట్టించిన వాడు, దానిలో ఆత్మతో ఆ మేఘంలో దిగి వచ్చిన వాడు ఎవరు? మానవ దేహంలో అక్కడ ఉన్నాడు అక్కడ. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఈ దిమ్మలు చూసారా? ఈ గోడ చూసారా? వాళ్ళు ఘనంగా పరిచయం చేస్తున్నారు ఆ మందిరాన్ని. ఇది చూడండి ఎలా కట్టారు చూడండి, ఈ కెరూబులు చూడండి ఎలా చెక్కారో చూడండి. ఇదంతా ఎవరు అనుకుంటున్నారు? మన పితరుడైన మోషే ద్వారా దర్శనంలో చూసి వీళ్ళు దాన్ని తయారు చేశారు. దాన్ని మన సొలొమోను మరింత గొప్పగా అలంకరించాడు దీన్ని అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆయన చుట్టూ తిరిగి చూపించిన తర్వాత ఫైనల్ గా అన్నాడు, ఇది మొత్తం పడిపోద్ది అన్నాడు ఆయన. వాడు ఆశ్చర్యపడుతుంది, ఇదేంటండి ఎంత గొప్ప మందిరం, ఈయన సంవత్సరాలు చరిత్ర దీనికి ఈయనకి మందిరాన్ని పరిచయం చేద్దామని వస్తే
కృష్ణంగా చెప్తారు. అక్కడ వీళ్ళు శిష్యులు కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుండె జారిపోయినాయంట. ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు కదా అక్కడ. వాళ్ళందరూ ఎప్పుడైతే ఈ మందిరము రాతి మీద రాయి లేకుండా కూలిపోద్ది అని చెప్తారు చూడండి, అక్కడ ఆయన చెప్తారు చూడండి. అసలు గోడ మీద ఒక రాయి కూడా ఉండదంట. అసలు ఈ కట్టబడిన ఈ గోడ మీద ఒక్క రాయి కూడా నిలబడి ఉండదు, మొత్తం కూలిపోద్ది. ఏమేం భాస్కర్ అండి, ఏదో గుడి చూపిద్దామని తీసుకొస్తే మా గుడి బాగుందని పొగడేది పోయి రాయిలు ఉండదో పడిపోద్ది అని చెప్తారు. చుట్టుపక్కల అసలే కోపంగా ఉన్నారు. ఆయన అసలే పరిచర్య ఈ లోకానికి వ్యతిరేకంగా ఉంది, చెప్పేదంతా వ్యతిరేకంగా ఉంది. రాతి మీద రాయి లేకుండా మందిరమే కాదు, యెరూషలేము కూడా పడిపోయింది. ఈ యెరూషలేము ఎవరు? సంఘము. ఆ యెరూషలేము నేటి సంఘానికి సూచనగా ఉంది. మహిమను కోల్పోయింది. ఆ ప్రాకారాలన్నీ కూడా అగ్నితో కాల్చివేశారు. ఎలా కాల్చివేశారంటే నెహెమ్యా హృదయము దహించిపోయే విధంగా, కదిలిపోయే విధంగా యెరూషలేము యొక్క ప్రాకారాలు, పట్టణాలు కాల్చివేయబడ్డాయి. రాజుగారి దగ్గర గిన్నె దించేటువంటి నెహెమ్యా రోజు రాజుగారి దగ్గర ఎంత నమ్మకంగా ఉంటే అక్కడ పెడతారు తెలుసా? రాజుకి ఎంత నమ్మకంగా ఉంటే గిన్నె అందించేవాడిగా ఉంటాడు తెలుసా మీకు? ఎందుకంటే రాజుగారు తినే ఆహారం మామూలు విషయం కాదు. దాంట్లో ఏ విషయం కలుస్తుందో, దాంట్లో ఏ చెడు పదార్థాలు ఉంటాయో అన్ని కూడా జాగ్రత్తగా చూసి పెట్టాలి. రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడంటే అతను ఎంత నమ్మకస్తులై ఉండాలి. ఈ నెహెమ్యా ఎక్కడున్నాడు? ఒక రోజున తన ముఖమంతా వికారమైపోయింది. తన ముఖంలో సంతోషం లేదు. దుఃఖముఖంతో ఉన్నాడు. ముఖమంతా దుఃఖంతో ఉంది, ఏడుస్తున్నట్టుగా ఉంది. ఆయన తన డ్యూటీ మానలేదు. ఆయన తన డ్యూటీలో ఉన్నాడు. రాజుగారికి అందించే గిన్నెలు ఆ పట్టుకుని ఆ పానం పోసి తీసుకుని వెళ్ళిస్తున్నాడు ఆయన. రాజుగారు చూశాడు ముఖాన్ని. ఏంటి నెహెమ్యా, ఎలా ఉన్నావు, ఏంటి తేడా? నెహెమ్యా అంటున్నాడు అప్పుడు, అయ్యా నా పితరుల పట్టణము అగ్నితో కాల్చివేయబడిందని తెలిసినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటాను నేను? అవునా బ్రదర్? ఎంతమంది నెహెమ్యాలు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు బ్రదర్? నీ సహోదరుడు పాపాలు పడిపోతున్నప్పుడు, నీ సహోదరుడు వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, నీ సహోదరుడు అవిశ్వాసిగా జారిపోతున్నప్పుడు నీ హృదయం కదిలించబడింది. ఆ పోతాడులే బ్రదర్, పోతాడులే అంతే, పోతాడు అంతేనా మనం అనేది? నెహెమ్యా ఆత్మ నీలో ఉంటే కనుక నీ హృదయం కదిలించబడాలి. అది నీ పట్టణం కాదు, నువ్వు నివాసం లేదు అక్కడ. నెహెమ్యా లేదు అక్కడ. నెహెమ్యా రాజుగారు అక్కడ. అది దేవుడి చేత, అబ్రహాము చేత నిర్ణయించబడిన వాగ్దానం కాలిపోయేసరికి నెహెమ్యా హృదయం కదిలించబడిపోయింది. దుఃఖము కలిపాడు. నెహెమ్యా 1వ అధ్యాయము చూడండి ఒకసారి. చూడండి. ఒక నిమిషం. రాజుగారి దగ్గర ఇప్పుడు సంతోషంగా ఉండే నెహెమ్యా ఎలా ఉన్నాడు? ఇప్పుడు దుఃఖంతో ఉన్నాడు. రాజుగారు అడిగారు, ఏమన్నా వ్యాధి ఏమన్నా ఉందా నెహెమ్యా? ఏం లేదు కదా. అయ్యా నాకు వ్యాధి ఏం లేదు. మరి ఎందుకు ఎలా ఉన్నావు? ఏమన్నట్టయినా ఏమన్నా మా పితరుల అపార్ట్మెంట్లు కట్టడాలు బిల్డింగ్లు అన్నాడా? ఏమన్నాడు బ్రదర్? మా పితరుల సమాధులు. ఏం బ్రదర్ సమాధుల కోసం పోరాడుతున్నారండి? యోసేపు సమాధులు అక్కడ పెట్టమంటాడు, యాకోబు అక్కడికి వెళ్ళమంటాడు. నెహెమ్యా ఏమో నా పితరుల సమాధులు ఉండే పట్టణం కాలిపోయింది అంటాడు. ఏం బ్రదర్ ఏముంది అక్కడ? వెల చెల్లించబడి వారి యొక్క వారసులకి కొనబడిన స్వాస్థ్యం ఉంది అక్కడ. అందుకోసమే ఆ పట్టణం కాలిపోయినప్పుడు రాజుగారి దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉన్న నెహెమ్యా తన హృదయం కదిలించబడి దుఃఖముఖముతో ఏడుస్తున్నాడు అక్కడ. ఆయన తన పనిని మానలేదు.
రాజుగారు అడిగారు, ఏంటి అయ్యా, నా పితరులుండే పట్టణము, నా పితరుల సమాధులుండే పట్టణము కాల్చబడింది, ప్రాకారాలు కూల్చబడ్డాయి, అగ్నితో కాల్చబడ్డాయి అని తెలిసినప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటాను? ఎలా ఉంటాను? ఏం బ్రదర్, ఎలా ఉంటాం మనం? మన సహోదరుడు, మన సహోదరి సరైన విశ్వాసంలో నడవలేకపోతారని తెలిసినప్పుడు, మన సహోదరుడు, మన సహోదరి సరైన ఆరాధన క్రమంలో పాల్గొంటుందని తెలిసినప్పుడు, మన సహోదరుడు, మన సహోదరి సరిగా వాక్యంలో సరైన మార్గంలో వెళ్ళట్లేదని తెలిసినప్పుడు మనం ఎలా సంతోషంగా ఉంటాం? ఉంటామా బ్రదర్? ఉండలేవు. అదే నెహమ్యాలో ఉన్న దేవుడు నీలో ఉంటే నువ్వు ఉండలేవు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నా సరే, నీ సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు, నీ సహోదరుడు ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు. ఏడుస్తావు. యేసేపు ఏడిచాడు, ఏడుస్తావు. యేసేపు తన అన్నల కోసం ఏం చేశాడు? అయ్యో, నేను క్షమించాను అన్నయ్య, నేను అలాంటి వాడిని కాదు. నువ్వు తిట్టిన తిట్లు మనసులో పెట్టుకుని ఎప్పుడు చంద్రబాబు నన్ను తిట్టాడు, ఎప్పుడు అవకాశం వస్తుందో, ఎప్పుడు కౌంటర్ ఇద్దామా అని పెట్టుకునే ఆత్మ నాలో లేదు. ఎప్పుడైతే అన్నాడో నేను అప్పుడే వదిలేసేదాన్ని. ఎందుకంటే నేను కాదు వదిలేసింది, నాలో ఉన్న క్రీస్తు ఆత్మ. అదే మనం వ్యక్తపరచాలి. ఇప్పుడు ఇది ఏ పట్టణం? ఇది తమ పితరులు సమాధులు ఉండే పట్టణము. ఇది ఏమైపోయింది? అగ్నితో కాల్చబడింది, ప్రాకారాలు కూలిపోయాయి. ఓ బిల్డింగ్లు మొత్తం అంతా కూడా ఆ నెబుకద్నెజరు పడేశాడు. అంతగా శత్రువులు వచ్చి దాన్ని కాల్చేశారు. అది వెళ్ళిపోయిన తర్వాత మరలా జెరుబ్బాబెలు వచ్చి మరలా రెండో మందిరాన్ని కడితే, పునాది వేస్తే, టోబియా, సన్బల్లట్ అనే వారు మరలా వ్యతిరేకించి నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. మరలా దర్యావేష ఆజ్ఞతో మందిరం కట్టబడింది. ఏ చేతులైతే పునాది వేసిందో ఆ చేతులే మందిరపు తలరాయిని పెట్టింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మందిరం కూడా మరలా మునుపటి మందిరం కంటే ఈ కడపటి మందిరం యొక్క మహిమ మించిపోతుంది. వాళ్ళు అడిగారని ఏడుస్తున్నారంట ఆ మందిరం చూసి. చెప్తున్నా కదా, ఆ మందిరం, ఈ జెరుబ్బాబెలు కడుతున్న మందిరాన్ని చూసి అసలు ఆ మందిరం ఏంటి, ఈ మందిరం ఏంటి, అక్కడ జరిగిన ఉద్యమం ఏంటి, ఇక్కడ జరిగిన ఉద్యమం ఏంటి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఈ జెరుబ్బాబెలు మనం అవమానించడం కాకపోతే, మన దేవుడిని అవమానించడం కాకపోతే అని చెబుతూ ఉంటే జెరుబ్బాబెలు చెప్తున్నాడు, హగ్గై చెప్తున్నాడు, అయ్యా, ఆ మందిరము కంటే ఈ మందిరము మహిమ మించిపోతుంది. ఆ మహిమ ఏమవుతుందంట? మునుపటి మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ ఘనంగా ఉండబోతుంది. హల్లెలూయా. పడిపోయింది మందిరము, కూలిపోయింది మందిరము, తేజస్సు నింపబడిన ఈ మందిరము, రాతి మీద రాయి లేకుండా కూలిపోయింది మందిరము. కానీ ఆయన అంటున్నాడు, ఆ పడిపోయిన మందిరము ఇప్పుడు మళ్ళీ తిరిగి కట్టబడింది. ఈ మందిరము మునిపటి మందిరము కంటే మహిమను మించి ఉంటుంది. మందిరం పడిపోయినట్టు సహోదరుల కంటే, విడిచిపెళ్ళిన సహోదరుల కంటే, పడగొట్టబడిన సహోదరుల కంటే, సంఘాల కంటే ఇప్పుడు వచ్చిన ఈ కడపటి మందిరం యొక్క మహిమ మించిపోతుంది. యెరూషలేము పడిపోయింది, పట్టణం పడిపోయింది, కాల్చబడింది. నెహెమ్యా, ఇక్కడ కూర్చున్న నెహెమ్యాలారా, మీ పట్టణం కొరకు మీరు విచారించండి. మీ పట్టణ పూర్వ వైభవం కోసం మీరు ప్రార్థించండి. నెహెమ్యా దుఃఖము కూడా అయిపోయాడు. నా పట్టణం పడిపోయింది, నా సంఘం పడిపోయింది, నా సహోదరులు పడిపోయారు. అయ్యో, వాళ్ళ స్థితిలో ఉండాల్సిన కాదు. అది వాగ్దాన భూమి, అది మక్కువ భాగము, దేవుడు స్వాస్థ్య భాగం. అది వాడు పడిపోవాల్సిన వాడు కాదు. వాడు ఏడుస్తున్నాడు. ఆయన చివరికి రాజుగారు చెప్పారు, వెళ్ళు, నీకేం కావాలో తీసుకుని మీరు కట్టుకో. నేహేమ బయలుదేరి వెళ్ళిపోయాడు. కొంతమంది మనుషులు తీసుకొని వెళతా అక్కడ ఉన్న కొన్ని మోడల్ని, కొన్ని రాళ్ళు, కొన్ని కావలసిన సామాగ్రిని కొంతమంది మనుషులు పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళి నెహెమ్యా ఆ యెరూషలేము యొక్క ప్రాకారాల్ని కట్టాడు. డౌన్లు లేపాడు ఆయన, గేట్లు పెట్టాడు ఆయన, ద్వారబంధాలు, తలుపులు ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు అందరూ లోపలికి వచ్చి బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయబడింది? డోర్స్ పెట్టబడ్డాయి. గేట్ దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఐడెంటిటీ ఉంటేనే ఓపెన్ అవుతుంది. ఆ కెరూబుల దగ్గర నువ్వేం చూపించాలి? ఐడెంటిటీ. ఏంటి ఆ ఐడెంటిటీ? ఐ ఆమ్ ద క్రైస్ట్. ఆ లోపలికి వెళ్ళేది ఎవరు? క్రీస్తులు మాత్రమే. ఇప్పుడు వరకైతే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఎందుకంటే దాని చుట్టూ ప్రహరీ లేదు. కానీ ఇప్పుడు వచ్చాడు ఆయన. ఎవరు? నెహెమ్యా. దాని చుట్టూ ప్రాకారాలు నిర్మించాడు, పట్టణాన్ని బాగు చేశాడు, ఆ ద్వారాలను పెట్టాడు, గడప కమ్మలుగా పెట్టాడు. ఇప్పుడు తలుపులు వేసాడు. ఎక్కడ? ఇప్పుడు పద్దు ఓపెన్ చేయమన్నాడు. ఇప్పుడు ఆయన పట్టణం నిర్మించిన తర్వాత, పూర్వ వైభవం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? అయ్యా, అసలు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు? ఈ పొద్దులు ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి పొద్దులు పోసుకొని తీయండి అన్నాడు ఆయన.
అప్పటి వరకు ఎవరైతే దేవుని మందిరం పాటు చేస్తారా? ఆ మందిరం ఏంటి, ఈ మందిరం ఏంటి, ఆ ప్రార్థన ఏంటి, ఈ ప్రార్థన ఏంటి నువ్వు అని ఎవరెవరైతే గట్టి గట్టిగా అరిచారో వాళ్ళ పేర్లు పద్దుల పుస్తకం లేవు, ఆ పేర్లు లేవు అక్కడ. ఇప్పుడు దాకా మన మీద ఎగిరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు గొర్రెపిల్లకి జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉన్నాయో తెలియదు. త్వరలో పద్దుల పుస్తకం ఓపెన్ అవుద్ది. నెహమ్యా వచ్చాడు కదా, మందిరాన్ని కట్టాడు కదా ఆయన, పాడైపోయిన యెరూషలేము గోడలు నిర్మించాడు ఆయన, చుట్టూ క్లోజ్ చేసి ద్వారం ఏర్పాటు చేశాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అంతటా గ్రంథములు తెరవబడాలి. ప్రకటన గ్రంథంలో ఉంది, అంతటా గ్రంథములు విప్పబడేను. ఎప్పుడు చేస్తాడు ఆయన పద్దుల పుస్తకం కదా? ఇప్పుడు రమేష్ గారు, నీ పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అయ్యా నేను ఇక్కడ అక్కడున్నా. దేవుని కుమారులంతా జయదులతో చప్పటి గుట్టి కేకలేసినప్పుడు డోర్స్ ఓపెన్ ఆటోమేటిక్ గా. ఆ సెన్సార్లు పెడతారు, అయ్యి సెన్సార్లు అండి అయ్యి. ఎందుకంటే నీ లోపల ఏదైతే ఉందో ఆ వాక్యం చూడగానే ఆటోమేటిక్ వెళ్ళిపోతున్నావు లోపలికి. మిగిలిన వాళ్ళు ఎంతసేపు చెప్పారు కదా కృష్ణ గారు, ఒక అమ్మాయి వ్యభిచారం చేసి ఈ లోకంలో తనకు ఇష్టం వచ్చినట్టుగా జీవించేసి చనిపోయింది. ఎంత చెప్పినా మారు స్పందలేదు, దేవుని అంగీకరించలేదు, వాక్యంతో జీవించలేదు ఆమె. చివరికి ఆమె ఏమైపోయిందట? చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె 2 మార్గాలు చూపించబడి ఆమెకి. ఈ మార్గంలో వెళితే ఇది ఇరుకు మార్గము, ఇది పరలోకానికి పోతూ ఉంటది. ఇది విశాలమైన మార్గము, ఇది నరకానికి పోయే మార్గము. ఇది ఇరుకు మార్గంలో ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారు మాత్రమే వెళ్ళగలుగుతారు అని చెప్పారు. ఆమెకు అర్థమైపోయింది ఇది పరలోకానికి వెళ్లే మార్గం కాబట్టి నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు నాకు ఇష్టంగా జీవించా, నేను ఏమాత్రం కూడా ఈ మార్గంలో వెళ్ళడానికి నాకు అర్హత లేదు కాబట్టి ఇటు వెళ్ళాల్సింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఎంత వేగంగా నేను పరిగెట్టి దాంట్లోకి పోగలను అంత వేగంగా వెళ్ళిపోతా అని పరిగెత్తడం ప్రారంభం చేసిందంట. ఇప్పుడు వీళ్ళు వాడారు సెన్సార్ టెక్నాలజీ. ఈ సెన్సార్లు ఇప్పుడు వచ్చినాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి అక్కడ సెన్సార్లు. ఏమో ఎంత వేగంగా, ఇది కృష్ణ గారు చెప్పారు ఈ మాట, ఎంత వేగంగా పరలోకం వైపు పరిగెడుతూ ఉందో, ఏమి ఎప్పుడైతే ఆ మార్గంలో తన అడుగు మొట్టమొదటి అడుగు వేసిందో అప్పుడే సెన్సార్లు పనిచేయడం మొదలు పెట్టినాయి. అటువైపు నుంచి డోర్స్ అంత వేగంగా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసింది. ఒక్క స్టెప్ దాటి ముందుకెళ్ళలేకపోయినాం, అర్హత లేకుండా లోపలికి వెళ్ళలేవు. ఎందుకంటే నెహమ్యా వచ్చేసాడు, పడిపోయిన యెరూషలేముని తిరిగి కట్టాడు ఆయన, మందిరాన్ని నిర్మించాడు ఆయన, పట్టణాన్ని కట్టాడు ఆయన. యుద్ధము చేస్తూ ఒక చేత్తో ఓ తాపి తీసుకుని మరొక చేత్తో ఆయుధాలు పట్టుకుని దగ్గరుండి మరి కట్టించాడు ఆయన. పోరాటం చేసుకుంటూ కట్టించాడు ఆయన. ఇంకా అర్హత లేని వారు, పద్దుల పుస్తకంలో పేరు లేని వారు లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ మందిరం పాడైపోయింది, ఈ పట్టణం పాడైపోయింది. ఈ యొక్క టైటస్ చక్రవర్తి, రెండో జెరుబ్బబెల్ చేత కట్టబడినటువంటి ఈ మందిరాన్ని టైటస్ చక్రవర్తి వచ్చి రాతి మీద రాయి లేకుండా మొత్తం కూల్చేసి యెరూషలేములో గౌనులకు రక్తము ప్రవహించే విధంగా సంహరిస్తూ ఇజ్రాయేలుని భయకంపితులు చేసి యెరూషలేమును మొత్తాన్ని ఏం చేశాడు ఆయన? ఖాళీ చేయించాడు. యెరూషలేము ఏమైపోయింది? అన్యుల చేత తొక్కబడుతుంది. నేటికి కూడా అన్యుల చేత అది తొక్కబడుతుంది. ఆయన వచ్చే వరకు, మెస్సే వచ్చే వరకు యెరూషలేము అన్య జనుల చేత తొక్కబడును. దానియేలు ప్రవచనము. ఇంకా నేటికి కూడా ఆ యెరూషలేము అన్య జనుల చేత తొక్కబడుతూనే ఉంది. అంటే వాళ్ళు ఆ స్వాధీనంలో ఉంది కొంత భూభాగం. ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు వాళ్ళు 2000 సంవత్సరాలుగా. నెహమ్యా ఏ పట్టణం అయితే బాగు చేశాడో, ఏ పట్టణానికి అయితే పునాదులు వేశాడో, అబ్రాహాము ఏ పట్టణం కోసం అయితే ఎదురు చూశాడో, సొలొమోను ఏ పట్టణాన్ని కట్టించాడో, దావీదు ఏ పట్టణాన్ని కట్టించాడో, ఆ యొక్క పట్టణము కొరకు స్వాధీనపరచుకోవడానికి 2000 సంవత్సరాలుగా ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అవునా కదా? నేటికి ఈ రోజుకి కూడా, ఈ క్షణం వరకు కూడా వాళ్ళు యుద్ధభూమిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అది ఎవరి భూమి? అబ్రహాము వారసులకు చెందిన భూమి అది, యెరూషలేము. ఇప్పుడు ఈ యెరూషలేము పడిపోయింది. ఈ యెరూషలేము ఒక రోజున మెస్సయ మానవుడిగా ఆ వీధుల్లో తిరిగాడు. ఆ యెరూషలేము వీధుల్లో మహిమగల యెరూషలేముగా మారిపోయింది. అక్కడ ఆ యెరూషలేములో అక్కడ పరలోకం నుంచి దూతలు దిగి వచ్చి ఆ వీణలు వాయిద్యాలు వాయించినాయి ఒక రోజున. ఎప్పుడంటే మెస్సయ కుమారుడిగా జన్మించాడు అక్కడ. తూర్పున ఆ యెరూషలేములో, ఆ యెరూషలేములో మెస్సయ శరీరంగా వచ్చాడు అక్కడికి.
ఆ పట్టణం పాడైపోయింది. అన్యజనుల చేత తొక్కబడుతూ ఉంది. ఆ సొలొమోను మందిరం పాడైపోయింది. రాతి మీద రాయి లేకుండా కూల్చివేయబడింది. ఇప్పుడు ఈ యొక్క నెహెమ్యా, అదే విధంగా ఇప్పుడు ఈ చివరికాల సమయంలో వచ్చినటువంటి నిజమైన జెరుబ్బాబెలు ప్రాకారాలతో పాటుగా, పట్టణంతో పాటుగా మందిరాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ మందిరం ఎలాంటిదంటే, గతంలో వచ్చిన మందిరాల కంటే ఈ మందిరం యొక్క మహిమ గొప్పది. హల్లెలూయా. గతంలో వచ్చినట్టు విశ్వాసుల కంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నా సహోదరైన సాగర్ మీద గొప్ప విశ్వాసి. గతంలో వచ్చినట్టు విశ్వాసుల కంటే ఇక్కడ కూర్చున్న నా సహోదరు అరేష్ మీద గొప్ప విశ్వాసి. మంచి మహిమ మించిపోయే సహోదరులు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ గతంలో ఆ మహిమ తగ్గిపోయింది. ఇప్పుడు వాడిపోని తగ్గిపోని మహిమతో ఇక్కడ కూర్చున్నాం మనం. ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెరూషలేము యొక్క పట్టణము ప్రాకారములు బాగు చేయబడ్డాయి. పడిపోయిన సొలొమోను మందిరము తిరిగి కట్టబడుతూ ఉంది, నిర్మించబడుతూ ఉంది. ఇప్పుడు 21 ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రకటన 21. అప్పుడు దేవుని నివాసం నమ్ముకోవడం ఆయన వారితో కాపాడుతుంది. దేవుడు తానే వారి దేవుడు. చూడండి ఈ 2వ వచనం చూడండి ఒకసారి. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె. ఎవరండి? పడిపోయిన యెరూషలేము ఏమైపోయింది? ఇప్పుడు తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె మారిపోయింది. ఇప్పుడు పడిపోయిన సహోదరుడు, పడిపోయిన సహోదరి, మహిమ తగ్గిపోయిన నా యొక్క సహోదరులు ఇప్పుడు ఎలా మారిపోయారు? భర్త కొరకు అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెలా మారిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారంట? క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు. హల్లెలూయా. దానికోసం మనం నిలబడతా ఉన్నాం ఇక్కడ. ఆమేన్. ఇక్కడ కూర్చున్న సహోదరులందరూ కూడా భర్త కొరకు అలంకరించబడిన యెరూషలేము పట్టణం వల్లే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు మహిమను కోల్పోయినది, కానీ దాని యొక్క మహిమను మించి ఇక్కడ కూర్చున్నాం మనం ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. చూడండి, యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచుతిని. అప్పుడు ఇదిగో. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కోల్పోయిన మహిమను పొందుకుంటున్నావో, నువ్వు ఎప్పుడైతే కోల్పోయిన స్థానం పొందుకుంటున్నావో, నువ్వు ఎవరు తెలుసుకుంటున్నావో, నీ స్థానం నిలబడుతున్నావు, అప్పుడు అదిగో ఇదిగో దేవుని నివాసము వచ్చేసింది మన దగ్గరికి. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర లేదా ఆ నివాసము, కానీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసాడు దేవుడు. ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు ఆ దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు మనము చూడలేని, తాగలేని, పట్టుకోలేని ఆ దేవాలయ దేవుడు, ఆ ఎలోహిమైన దేవుడు ఇప్పుడు ఆయన నివాసము మనుషుల్లో వచ్చేసింది. ఎప్పుడు అంటే ఆ పరిశుద్ధ పట్టణము అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె మారినప్పుడు. సోదరుడా, నువ్వు క్రీస్తుని చూడాలంటే, ముఖాముఖిగా చూడాలంటే నువ్వు ఎలా ఉండాలి? పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి ఉండాలి. క్రీస్తులో మారిపోవాలి నువ్వు, వాక్యంలో మారిపోవాలి నువ్వు. ఎప్పుడైతే ఆ నూతన దేశంలోనికి లేదా ఆ కొత్త ఆకాశము, ఆ కొత్త భూమిలోకి నువ్వు అడుగు పెట్టాలనుకుంటున్నావో నువ్వేం చేయబడాలి? నూతనమైన స్త్రీగా మారిపోవాలి, సహోదరిగా మారిపోవాలి, సహోదరిగా మారిపోవాలి. అప్పుడు దేవుని యొక్క నివాసం ఎక్కడుందో నువ్వు చూడగలుగుతావు. ఈ పట్టణం పడిపోయింది. ఈ పట్టణం ప్రాకారాలు కాల్చబడ్డాయి. టైటస్ చక్రవర్తి చేత, నెబుకద్నెజర్ చేత 2 సార్లు కూలిపోయింది ఈ దేవాలయము. 2 సార్లు నాశనం అయిపోయింది యెరూషలేము పట్టణము. కానీ ఇప్పుడు ఈ చివరి దినాల్లో మరలా నెహెమ్యా ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా, హగ్గయి ద్వారా, జకర్యా ద్వారా, యవనస్తుల ద్వారా లేపి దేవుడు ఈ మందిరం నిర్మిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎవరు? ఎజ్రా, నెహెమ్యా ఎవరు బ్రదర్? హల్లెలూయా. ఆయనే. హగ్గయి ఆయనే, ఎజ్రా ఆయనే, జకర్యా ఆయనే, జెరుబ్బాబెలు ఆయనే, కోరెష్ కూడా ఆయనే, దర్యావేషు కూడా ఆయనే. హల్లెలూయా. ఆయన ఇప్పుడు నీతో నాతో ఉండబోతున్నాడు. ఎలా అంటే మనలో ఒకటిగా మారిపోబోతున్నాడు. దేవుని నివాసము ఎక్కడ ఉంటుంది? దేవుని నివాసము మనుష్యులతో మన మీదకి వచ్చేస్తాడు. ఆయన రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? మహిమ కలిగిన వాడిగా ఉండాలి, అలంకరించబడిన వాడిగా నీ ఉండాలి. పడిపోయిన రాళ్లను తిరిగి లేపబడాలి. ఆ సొలొమోను మందిరం కట్టబడినప్పుడు ఎక్కడ శబ్దం వినపడలా. అవునా సోదరులారా? సొలొమోను మందిరం ఎక్కడ ఒక్క రాయి శబ్దం ఎక్కడ ఎవరు వినలే.
ఎలా రూపొందించారో తెలియదు వాళ్ళని, ఎవరికి తెలియదు. కానీ అక్కడికి వచ్చి సొలొమోను ఆ మందిర ప్రతిష్ఠ చేసేటప్పుడు వాళ్ళు ఈ శిష్యులు ఎలాగైతే ఏమి వైభవమో అనుకున్నారో అలాంటి వైభవం కలిగినటువంటి మందిరం నిర్మించాడు ఆయన. అప్పటి వరకు ఆ రాళ్ళు ఎలా చెక్కబడ్డాయో, ఎంత నొప్పి వచ్చిందో, ఎన్ని శ్రమలు పడ్డాయో ఎవరికైనా తెలుసండి? తెలియదు. ఇప్పుడు నీవు పడే ఈ నొప్పి ఈ లోకానికి తెలియదండి. రాతి శబ్దాలు లోకానికి వినపడకుండా, లోకానికి తెలియకుండా దేవుడు నిన్ను క్రీస్తుగా రూపొందిస్తున్నాడు ఆయన. ఆ మహోన్నతమైన శరీరంలో, మహోన్నతమైన కళాఖండములో దేవుడు నిన్ను భాగస్వాములుగా మారుస్తున్నాడు ఆయన. నీకు తెలియదు ఎలా రూపొందిస్తున్నాడు ఆయన. శబ్దం బయటికి వినపడలేదు. ఆ యొక్క సొలొమోను దేవాలయం కట్టిన స్థలము ఎక్కడ కట్టాడైనా? ఓర్నాను కళ్ళము. దావీదు దూతను కలుసుకున్నాడు, అక్కడ సంహార దూతను కలుసుకున్నాడు. అయ్యా ఇక చాలు, నా తప్పుకి నా ప్రజలు బలైపోతున్నారు, ఇక వద్దు, ఆ శిక్ష నా కుటుంబమే తీసింది అని పశ్చాత్తాపడ్డాడు దావీదు. అక్కడ ఆ స్థలము అబ్రహాము, మన పితుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని ఆ మోరియా పర్వతం తీసుకుని వెళ్ళి ఎక్కడైతే బలిపీఠం కట్టి పడుకోబెట్టి బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు, ఆ ప్రాంతము మోరియా పర్వతము చదును చేయబడి సొలొమోను మందిరం కట్టబడింది. అక్కడ వర్ణాలకెళ్ళము మోరియా ప్రాంతం అబ్రహాము తన కుమారుడు బలిగా ఇచ్చినటువంటి స్థలము, ప్రదేశం అది. అక్కడే సొలొమోను మందిరానికి పునాది వేయబడింది. అది 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 గొప్ప స్థలం అండి. ప్రభుకి స్తోత్రం కలడు గాక. నువ్వు ఎక్కడ పునాది వేయబడ్డావు? అబ్రహాం యొక్క విశ్వాసం మీద. అబ్రహాం ఏ విశ్వాసం మీద ఉన్నాడు? ఓ దేవుడు చూడకపోయినా, ఆ దేవుడు ఎవరు తెలియకపోయినా, ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్తైనటువంటి ఓ గొప్ప దేవుడు నన్ను పిలిచాడు అనే విశ్వాసం మీద అబ్రహాం ఆనుకుని ఉన్నాడు. ఇప్పుడు అదే పునాది మీద నువ్వు నిలబడున్నావు. అక్కడే పునాది వేయబడింది సొలొమోను మందిరం. ఈ సొలొమోను మందిరం పడిపోయింది, మహిమను కోల్పోయింది, వదిలేసాం మనం, లోకలు పడిపోయాం మనం. ఈ యెరూషలేము పట్టణం పడిపోయింది. రాసులు వచ్చి రాతి మీద రాయి లేకుండా కూల్చేశారు, ఆ ప్రాకారాలని కాల్చేశారు. యెరూషలేము గౌళ్ళని కూడా రక్తపు మరకలే. అంతకు మునుపు ఆ వీధుల్లో ఏం వినపడి? పిల్లల గ్రోవుల శబ్దం వినపడింది. ఎవరు వాయించారు బ్రదర్? దేవదూతలు. ఎప్పుడు? మెస్సీయ భూమి మీదకి వచ్చినప్పుడు వినపడే లేదా? యెరూషలేము వీధుల్లో పిల్లల గ్రోవుల యొక్క శబ్దాలు, ఆ వీణ వాయిద్యాలు అక్కడ వినపడుతుంది. ఎప్పుడు అంటే దేవాది దేవుడు, ఎలాగమైన దేవుడు యెహోవా రక్తం శరీరంలో ఆ పంచల పక్కన కొడుతున్నప్పుడు ఆ యెరూషలేము పట్టణము మహిమతో నింపబడింది. అక్కడ దేవుడు యూదా రబ్బీ రూపములో ఎలోహిం, నిత్యత్వం గల దేవుడు, ఎల్షడ్డైన దేవుడు ఆ యూదా రబ్బీ యొక్క నిలువుటంగి రూపములో యెరూషలేము వీధిలో తిరిగాడు. ఆయన మహిమగల వీధులుగా మారిపోయినాయి అన్ని కూడా. అలాంటి మహిమగల పట్టణము కాల్చబడింది, కూల్చివేయబడింది, రక్తపాతం జరిగింది అక్కడ, వధ జరిగింది అక్కడ, అపవిత్రం జరిగింది అక్కడ, అనుజులు తొక్కారు అక్కడ. కానీ దేవుడు ఇప్పుడు ఆ పట్టణాన్ని అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా మార్చబోతున్నాడు. పడిపోయిన నా సహోదరులు అందరినీ కూడా దేవుడు ఇప్పుడు తన వర్తమానం చేత తిరిగి లేపాడు. ఆయన సాయంకాల వర్తమానము, అదేవిధంగా అరుణోదయ దర్శనము, హల్లెలూయా, ఉదయకాల వర్తమానము, ఈ రెండు వర్తమానంతో ఆయన అంటాడు ఆదికాండం మీద ప్రశ్నలు మరియు జవాబులు. ఆ ఉదయకాల సమయంలో వచ్చిన అదే వెలుగు సాయంకాల సమయంలో కనబడుతుంది. సాయంత్రం సమయంలో ప్రకాశం మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? తూర్పుకి రావాలి. తూర్పును బయలుదేరింది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? తూర్పుకే వస్తా ఉంది. ఇప్పుడు మధ్యలో, నిజమైన తూర్పుకి వెళ్ళే మధ్యలో ఇండియా దేశంలో ఈ యొక్క వెలుగు కనబడతా ఉంది. ఈ ఇండియా దేశంలో తూర్పున ఉన్న ఇండియాలో మరలా సువార్త వెలుగు మనకు వస్తూ ఉన్నాం మనం. ఓ ప్రభుకి స్తోత్రం కలిగాక. ఏం బ్రదర్, ఆ యొక్క ఎఫెసు కాలంలో పౌలు గారి నెత్తి మీద అగ్ని సమవేసి ఆయన మొదటి సంకల్ప దూత 53వ సంవత్సరంలో సంకల్పం ప్రారంభమైందని చెప్పినప్పుడు, ఆహా ఈ కాలంలో ఉంటే ఎంత బాగుండేది నాకు అనిపించింది కదా. వర్తమానంలో ఉన్న కాలంలో నేనున్నానా, ఉండాల్సింది కదా అనిపించింది. కానీ ఇప్పుడు మనకు అనుభవం ఉంది. మనకి హల్లెలూయా. తూర్పు దిశలో, నిజమైన యెరూషలేములో, తూర్పు దిశలో, అక్కడ అది భూ సంబంధమైన యెరూషలేము, కానీ ఇక్కడ మీరందరూ యెరూషలేములో ఉన్నాడు. ఇప్పుడు ఈ యెరూషలేములో, ఆ తూర్పు దిశలో ఆ మెస్సయ మనిషి కుమారుడిగా మన వద్ద జన్మించాడు ఆయన. ఇప్పుడు ఈ యెరూషలేములో పిల్లల గృహముల యొక్క శబ్దాలు కనబడతా ఉన్నాయి. అదేంటంటే మీరు రాసిన పాటనే. ఈ యెరూషలేములో పాటలు పడుతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో
ఒక యూద రబ్బి నడుచుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. యూదా గోత్రపు సింహము. ఆయన ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేములో ఉన్నాడు ఆయన. నీలో నాలో నివాసమైనాడు ఆయన. యెరూషలేములో నివాసం చేస్తున్నాడు ఆయన. మన మధ్యలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. తూర్పున మేము ఆ నక్షత్రం చూసి ఆయనను మేము ఆరాధింప వచ్చితిమే. అది ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. ఓ తూర్పు నక్షత్రం చూసాము, మేము ఆయన ఆరాధింప వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఈ యెరూషలేములో ఆ యూదా రబ్బి పుట్టాడు. ఈ యెరూషలేములో ఈ నిజమైన ఆత్మ సంబంధమైన ఈ సంఘములో ఈ క్రీస్తు పుట్టాడు ఇక్కడ. ఈయన యూదా గోత్రపు సింహమైనాడు ఆయన. ఈ యొక్క పట్టణం తిరిగి కట్టబడతా ఉంది. మహిమను కోల్పోయిన పట్టణం కట్టబడతా ఉంది. మహిమను కోల్పోయిన యెరూషలేము దేవాలయము, సొలొమోను దేవాలయము, యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడతా ఉంది. ఎలా అంటే తన భక్తులకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె. నువ్వు పెళ్లి కుమార్తెలుగా అలంకరించబడతా ఉన్నావు. అప్పుడు దేవుని యొక్క నివాసము నీతో పాటు వస్తున్నప్పుడు దేవుని చూడగలుగుతున్నాడు. అప్పుడు హల్లెలూయా. చూడండి, ఒక మాట చూద్దాం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు. హల్లెలూయా. హితవత్సరము, ప్రతి దండన, ఇంకా ఏంటి బ్రదర్ ఏముందో ఆయన గురించి? యెషయా 61 అధ్యాయంలో మెస్సే వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇది అలాగే నొక్కబడి ఒకసారి యెషయా 61 తీయండి ఒకసారి. చూడండి. ఎవరికి బ్రదర్? దీనులకా, లేకపోతే డబ్బున్న వాళ్ళకా, లేకపోతే యాహన్ బ్రదర్ ఎవరికి? అయ్యో, నాకు డబ్బు ఉంటే బాగుండేది, నాకు ఆస్తి ఉంటే బాగుండేది, నేను మంచి రాజకీయ నాయకుడి కుటుంబంలో పుట్టుంటే బాగుండేది, లేకపోతే ఒక పిఎంఓ, సీఎంఓ, ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యేని, కనీసం ఒక ఎంపీటీసీ అయ్యిండో బాగుండేది అని అనుకుంటే ఈ వాక్యం ఏంటికి వచ్చేది కాదు. ఎక్కడికి వచ్చింది ఈ వాక్యము? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. ఓ ప్రభుత్వంలో, ఎందుకంటే మేము ఎలా ఉన్నాం? దీనులుగా ఉన్నాం కాబట్టి రక్షణ, విమోచన సువార్త మా ఇంటికి వచ్చింది. హల్లెలూయా. చదవండి సార్. ఎవరికి బ్రదర్ ఈ సందేశం? ఎవరికి బ్రదర్ ఈ సందేశం? డీజేలు పెట్టుకుని డ్యాన్స్ చేసేవాళ్ళకా? ఎవరికి బ్రదర్? ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒత్తిడి లేకుండా, కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా ఉన్నవారికా? నలిగిన హృదయం గల వారికి సువార్త, విరిగిన హృదయం గల వారికి సువార్త, దీనత్వం కలిగిన వారికి ఈ సువార్త. ఇది లోకంలో గొప్పవారి కోసం కాదు. ఎవరైతే దీనులుగా, సామాన్యులుగా నలిగిపోయి అవస్థలు పడుతూ, ఇబ్బందులు పడుతూ పేదవారిగా ఉన్నారో వారి కొరకు పరలోకమే దిగి వచ్చి బోధిస్తున్న వర్తమానం ఈ వర్తమానం. ఇది మనుషులు బోధించే వర్తమానం కాదు. ఇది పరలోకమే ఈ లోకానికి బోధిస్తున్న సందేశం. ఇది సమస్య చెప్తున్నారు. ఇది మనుషుల ద్వారా వచ్చిన వర్తమానం కాదు. పరలోకము నేరుగా ఈ లోక ప్రజలతో మాట్లాడుతుంది. పరలోకము నేరుగా మనతో మాట్లాడుతుంది. ఆమేన్. ఇది మనుషులు మెసేజ్ కాదు. ఇది దీనులకు సువార్తమానం ప్రకటించగను, నలిగిన వారికి దృఢపరచగను, ఇదేనండి. ఈ రెండు తెలుసు మనకి. ప్రతి దండన తెలుసు, హితవత్సరం కూడా తెలుసు మనకి. హితవత్సరం ఎక్కడ జరిగింది? యెరూషలేములో జరిగింది. ప్రతిదండన ఎక్కడ జరిగింది? అమెరికాలో కొంత జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొంత జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే ఈ లోకం చేత ద్వేషించబడుతున్నారో, ఎవరైతే ఆ క్రీస్తును ధరించి అవమానించబడుతున్నారో, ఎవరైతే ఈ లోకము చేత తిరస్కరించబడుతున్నారో వారిని ఓదార్చడానికి హితవత్సరం అయిపోయింది. ప్రజన్న కూడా నేను ద ఇండక్ట్మెంట్ అనే మెసేజ్ అని చెప్తున్నాడు. నేను ఈ లోకం పైన నేను ఈ నింద మోపుచున్నాను, నేరారోపణ, ద ఇండక్ట్మెంట్. నేను ఈ లోకం పైన నింద మోపుచున్నాను. థామస్ గారు అన్నది. ఆయన ఎవరండి? ఈ లోకం మీద నింద మోపడానికి? ఎవరైనా ఆయన యెహోవా. హల్లెలూయా.
ఆయన నీతిని గురించి, తీర్పుని గురించి వచ్చి ఈ లోకానికి చెప్పాలి, ఒప్పింపజేయాలి. ఆ నీతి ఎలా, యెహోవా నీతి ఎలా ఉంటుందో ఈ లోకానికి చెప్పాలి. ఆ నీతిని అనుసరించిన వారికి ఏం జరుగుతుందో చెప్పాలి, తీర్పుని చెప్పాలి, హెచ్చరిక చేయాలి. లోకమును నీతిని గురించి, తీర్పుని గురించి ఈ లోకాన్ని అతను వచ్చి ఒప్పింపజేయాలి. ఆయన యేసుక్రీస్తుగా వచ్చి సువర్తమానం ఈ లోకానికి అందించాడు. ఆయన గుడ్ న్యూస్ చెప్పాడు. ఆయన కృపావర్తమానం ఇచ్చాడు. ఆయన క్రిస్ బ్రహ్మ ఈ లోకానికి వచ్చి ఆయన కృపావర్తమానం ఇచ్చాడు. ఆయన ప్రతి దండనకు పునాది వేసి వెళ్ళాడు. ఆయన చదవలా, ఎందుకంటే ఆయన జడ్జిమెంట్ ఏంజల్ కాదు. ఆయన ఎవరు ఎవరు బ్రదర్? క్రీస్తు బెణం జడ్జిమెంట్ ఏంజల్ కాదు. సమాధానం పెట్టుకుంది ఈయన. ఎవరు చదివారా వర్తమానాలు? సంహారపు దూత ఈయన. జడ్జిమెంట్ ఏంజల్ అని కింద ఆయన రాస్తున్నాడు దానికి ఆ ట్రాక్స్ లో. తీర్పుని ఈ లోకానికి ప్రతి దండను ప్రకటించే వర్తమానికుడు ఎవరు? ఆయనే. సంహారపు దూత, ఈ లోకానికి తీర్పు తెచ్చే దూత ఆయన. క్రీస్తు బ్రహ్మ గారు వచ్చారు దక్షిణ కరోలినా ప్రాంతంలో. ఆయన అనుకోకుండా యేసుక్రీస్తు ఎలాగైతే అక్కడ ఆ దేవాలయంలోకి వెళ్ళి వేరే వాళ్ళు బైబిల్ తీసుకుని ప్రవక్త యెషయా గ్రంథం చదివారు. ఆ తన భాగాన్ని చదివి ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది ఆయన బైబిల్ మూసివేశారు. అలాగే అదే యేసుక్రీస్తు మరొక రూపంలో మానవ శరీరం జరిగా అమెరికాలకు వచ్చినప్పుడు దక్షిణ కరోలినా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి ఒక ఆర్సెం సహోదరికి బైబిల్ ఇవ్వబడింది. అది తెరిచినప్పుడు ఆయన బైబిల్ ఓపెన్ అవట్లా. ఈ కొత్త నా బైబిల్లో కొత్త బైబిల్ అది ఒక పేజీ ఒక్కొక్క పేజీ అంటుకుపోయింది. అక్కడ ఆయన చదువుతామంటే ఓపెన్ అవట్లా. అప్పుడు ఎవరు ఇచ్చారు బైబిల్? ఆయనకి ఒక ఆర్సెం సహోదరు బైబిల్ ఇచ్చారు. బ్రదర్ ప్లీజ్ దీన్ని ఉపయోగించండి అని ఇచ్చాడు. ఆయన తీసి ఓపెన్ చేసినప్పుడు అదేమొచ్చింది? ప్రవక్త అయిన యెషయా గ్రంథం వచ్చింది. ప్రతి దండన ఇది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించినది. ఈ దినమున ఈ లేఖనము నెరవేరినది అని క్లోజ్ చేశాడు. ఇప్పుడు మరలా అదే దేవుడు యెరూషలేములో సంచరించిన దేవుడు, అమెరికా దేశంలో సంచరించిన దేవుడు ఇండియాకి వచ్చినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మరలా ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సమయంలో వర్తమానం ఇస్తా ఉన్నాడు. ఆయన చేతిలో బైబిల్ లేనప్పుడు సోదరు అశోక్ బ్రదర్ యొక్క బైబిల్ తీసుకుని ఆయన ఏం చేశారు? ఓపెన్ చేశాడు. మళ్ళీ ఏమొచ్చింది? ఆయన కంట్రీ మొత్తం చదివాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, ఈయన వదిలేసి వెళ్ళిపోయాడు, ఈయన మొత్తం చదివాడు. హల్లెలూయా. చదివి ఈ దినమున ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేర్చబడి ఉన్నది. మీ కనులు మీ చెవులు హల్లెలూయా ధన్యములైపోయినాయండి. హల్లెలూయా. ప్రభు చెప్పారు, చూస్తున్న మీ కనులు, వింటున్న మీ చెవులు ధన్యమైపోయింది. హల్లెలూయా. అదే దేవుడు ఇప్పుడు మళ్ళా ఇండియా దేశంలోకి వచ్చి ఈ దినమున ఈ లేఖనము నెరవేర్చబడి ఆయన ఏం చేయాలి? దుఃఖాక్రాంతుల్ని ఓదార్చాలి, నలిగిన వారిని విడిపించాలి. చదవండి సార్. ఆమేన్. హల్లెలూయా. ఇది దీనికోసం చదివించింది. ఇప్పుడు మీకు ఏం కావాలి బ్రదర్? అయ్యో ఈ మెసేజ్ అంగీకరించిన కానీ నాకు అన్ని బాధలే, అన్ని దుఃఖాలే, ఎటువైపు చూసిన నిందలే. దేవాజీ బ్రదర్ వాళ్ళ నాన్నగారు కూడా నువ్వు ఈ మెసేజ్ ఉంటే నువ్వు ఇంట్లో ఉండవు తెలుకో. బహుశా ఇంట్లో ఇంటి వెనమలకి వెళ్ళి ఏడ్చి ఉండొచ్చు బ్రదర్. అయ్యో మా నాన్న ఏంటి ఎంత అవమానిస్తున్నాడు, నన్ను అవమానించిన పర్లా కానీ అతను పాపంలో పడిపోతున్నాడు. అవునా? మన భయం ఏంటి? మన భయం ఏంటి బ్రదర్? వాళ్ళు తిట్టారని భయం మనకి. యేసుక్రీస్తు ఏమని ఏడ్చాడు? ఏమనేసాడు? అయ్యో ప్రభు ఈ నింద వాళ్ళ మీద మోపకు. ఏడ్చాడు. ఆ పర్వతం మీద నిలబడి ఆ పట్టణం వైపు చూసి, అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సయిదా, నీలో చేసిన అద్భుతాలు ఇంకా సొదొమ గొమొర్రాలో చేసుంటే మారు మనసు పొందేదే అని ఏడ్చాడు ఆయన. నేను ఈ సువార్త ప్రకటించకుండా ఉండటం నీకు మేలు అని చెప్పాడు ఆయన. నేను చెప్పకపోతే నీకు తీర్పు లేదు చెప్పాడు కదా బ్రదర్. ఈ దినం కూడా అంతే బ్రదర్. మనం ప్రకటించకపోతే ఈ లోకానికి తీర్పు లేదు. మన మెసేజ్ ఈ లోకం చూడకపోతే ఈ లోకానికి తీర్పు లేదు. ఈ లోకానికి తీర్పు లేదు. అయ్యో అయ్యో భూలోకమా నీకు శ్రమ. నీతిమంతులైన దేవుడిని మీరు ఎలా వదిలిపెడుతున్నారు? నలిగిన వారిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాను. దుఃఖ క్రాంతులను ఓదార్చడానికి ఉల్లాస వస్త్రాన్ని హల్లెలూయా సియోనులో ఉల్లాస వస్త్రం ధరించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మీరు లేచి లేడు ఇప్పుడు, ఎందుకంటే ఇక మీకు దుఃఖం మీ నిట్టూర్పు అన్ని ఇప్పుడు. మీ దుఃఖం అంతా కూడా తొలగించబడింది. ఎప్పుడు అంటే ఆయన మరోసారి లోకానికి వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎంత అవసరం అయిపోయింది, ప్రజెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు
ఉల్లాస వస్త్రము, ఉల్లాస వస్త్రము. ఇప్పుడు మనందరం కూడా అదే ధరించుకున్నాం మనం ఇప్పుడు. అందుకోసం ఇక్కడ మన లోపల ఎన్ని వ్యాధులు ఉన్నా పైకి మాత్రం డ్యాన్స్ వేస్తూ ఉంటాం మనం ఇక్కడ. కారణం ఏంటంటే ఉల్లాస వస్త్రము. ప్రభుకి స్తోత్రం కలిగాక పడిపోయిన దేవాలయము, పడిపోయిన పట్టణము ఇప్పుడు తిరిగి కట్టబడింది. ఎలా అంటే మనందరి రూపంలో ఆ మందిరం కట్టబడింది. ఆ మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ మించిపోతా ఉంది. ఆ ఆరాధన కంటే ఈ ఆరాధన మించిపోతా ఉంది. ఆ విశ్వాసుల కంటే ఈ విశ్వాసులు గొప్ప విశ్వాసులు. ఆ విశ్వాసులు క్రీస్తును ప్రకటించిన దానికంటే, వాళ్ళు ప్రాణత్యాగం చేసిన దానికంటే ఈ విశ్వాసులు నిలబడిన విశ్వాసము గొప్పది. దాని కొరకు దేవుడు నీ లోకం తీసుకుని వచ్చాడు. ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి ఒకసారి, ఇంకా చూడండి, ఇంకా ముగించుకుందాం. 9వ వచనం చూడండి ఒకసారి. 4వ వచనం అయిపోయిందా? చదివేశామా? చూడండి బ్రదర్, ఏమందించాలి నేను ఇప్పుడు? ఇక నాకు మాటలు లేవు వర్ణించడానికి. సాగర్ బ్రదర్, మాటలు లేవు. ఎందుకంటే ఆయన నీ ఎడల చేస్తున్న కృప, ప్రభు నీ ఎడల చేస్తున్న కార్యాన్ని ఇంకా నేను వర్ణించలేను. ఇక నా దగ్గర మాటలు లేక మీరే చదువుకోండి దాన్ని. ఇక ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ చివరి కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను పెండ్లి కుమార్తె వలె అలంకరించడానికి దిగి వచ్చాడు ఆయన. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేయడానికి దిగి వచ్చాడు ఆయన. నీ ప్రతి బాష్ప బిందువును, నీ కన్నీటి బొట్టును తుడవటానికే వచ్చాడు ఆయన. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికి వచ్చాడు ఈ లోకానికి. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. మనం వెళ్ళిపోదాం. ప్రకటన 21:4 వచ్చాము. సేమ్ మళ్ళీ ఇదే. ఎందుకంటే ఆయన కదా ఇక్కడికి వచ్చింది. ఆయన కళ్ళ ప్రతి భాష బిందువును తుడిచివేయిన, అదండి విషయం. ఇక మరణం లేదు. ఇక ప్రభుకి స్తోత్రం కలిగాక. మీరు ఎప్పుడైతే నూతనమైన పట్టణంగా మారిపోబోతున్నారో, మీరు ఎప్పుడైతే క్రీస్తుని ప్రతిబింబిస్తారో, ఇక మరణమే లేదు, కన్నీరే లేదు, ఇక దుఃఖమే లేదు. 9వ వచనంకి వచ్చేయండి. ఎవరు బ్రదర్లు? ఎవరు చూపిస్తున్నారు? ఎవరు చూపించేది? చివరి దినాల్లో కడపటి తెగుళ్లను చేత్తో పట్టుకుని వచ్చినటువంటి 7 దూతల్లో ఒక దూత వచ్చి యాహాను అక్కడ నిలబడి, యాహాను ఒకసారి రా అయ్యా, ఎందుకండి నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తా, నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తా. ఎవరు చెప్తున్నారు? 7 దూతల్లో ఒక దూత యాహాను దగ్గరికి వచ్చి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్తెను చూపిస్తున్నాడు. పెళ్లి కుమార్తెను చూపిస్తున్నాడు యాహానికి. గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తా. యాహాను అనుకుంటున్నాడు, గొర్రెపిల్ల భార్య అంటే ఎలా ఉంటుందో, వాళ్ళు యూదగోత్ర సింహం వస్తుంటే ఏ సింహం వస్తుందో అనుకున్నాడు. కానీ ఈ పెళ్లి కుమార్తె అంటే ఎలా వస్తుందో, ఏమి ఎలా సౌందర్యవతో స్త్రీలు అధిక సౌందర్యవతం రాకూడదు కదా బైబిల్లో. కాబట్టి ఎంత అందంగా ఉంటుందో, ఏం అలంకరించుకుని ఉంటుందో, ఈ పెళ్లి కుమార్తె చూడాలి, గొర్రెపిల్ల భార్యను చూడాలి అని ఆసక్తిగా ఆయన చూస్తున్నాడు. ఆయన ఇదిగో చూడు 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 వచ్చేస్తుంది, చూపించాడు ఆయన. ఎవరు కనపడుతున్నారు? యెరూషలేము పట్టణము పరలోకం నుండి దగ 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 మెరుస్తూ కిందికి వస్తా ఉంది. హల్లెలూయా. మహిమ లేని నా సహోదరులు, లోకంలో ఉన్న నా సహోదరులు, బబులోనులో ఉన్న నా సహోదరులు, ఏ రాయి కార్య రూపం లేకుండా పడిపోయిన నా సహోదరులు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, భూమి మీద నుంచి ఎత్తబడి 1000 ఏళ్ల పరిపాలనలో ఈ లోకం దిగి వస్తూ ఉన్నారు. ఎలా వస్తూ ఉన్నారు? పరలోకములు అలంకరించబడి దగ 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 మెరుపు, తగ్గిపోయిన మెరుపు కంటే ఇప్పుడు ఈ మెరుపు మరింకా ఉంది. ఇప్పుడు హల్లెలూయా. దగ 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 మెరుపుతో, ఓ మహిమతో, తేజస్సుతో పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నారు వీళ్ళు. చూడండి ఒకసారి.
ఎక్కడి నుంచి వస్తా ఉంది ఈ పట్టణము? పరలోకములో ఉన్న దేవుడి దగ్గర నుంచి దిగి వస్తా ఉంది. ఎందుకంటే ఈ పట్టణము ఆల్రెడీ మరణము లేకుండా దేవుడి దగ్గరికి సజీవంగా వెళ్ళిపోయింది. అక్కడికి ఇప్పుడు 1000 ఫలితాల్లో ఈ పట్టణము అలంకరించబడి మహిమతో తేజస్సుతో అక్కడి నుంచి మళ్ళీ దిగి వస్తుంది దగ్గరికి. హల్లెలూయా. మహిమను కోల్పోయిన సొలొమోను మందిరము మహిమగలదైపోయింది. ఇప్పుడు కాల్చబడిన యెరూషలేము పట్టణము దగ మెరుస్తుంది. ఇప్పుడు పిల్లల గురువు యొక్క శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. క్రీస్తు యొక్క అడుగు చప్పుడులు వినపడుతూ ఉన్నాయి. పెండ్లి కుమార్తె యొక్క కీర్తనలు వినపడుతూ ఉన్నాయి. ఎందుకంటే తిరిగి మరలా నూతన ఏదేను ఈ లోకంలో సంతరించుకుంది. ఇక్కడ ఏం బ్రదర్, ఎలా కూర్చుంటారు బ్రదర్ మీరందరూ ఇక్కడ? హల్లెలూయా. నిజంగా లేడి వల్ల మనం గంతులు వేయాల్సిన సమయం ఇది. ఆమేన్. వెలుగు తగ్గిపోయిన, మహిమ తగ్గిపోయిన నీకు నాకు గొప్ప మహిమతో ప్రభు అలంకరించాడు. మన కాపాడాడు ఆయన. బబులోన్లో వాడబడాల్సి మన బబులోన్లో వాడుతున్నారు. బెల్షస్సర్ లాంటి వాడు, నెబుకద్నెజర్ లాంటి వాడు బబులోన్లో వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వాడారు. కానీ దేవుడు కౌరేషక హృదయాన్ని ప్రేరేపించి జెరుబ్బేలు ద్వారా మరలా బబులోన్లో ఉన్న మనల్ని తిరిగి మన యెరూషలేముకు తీసుకొచ్చాడు ఆయన. మనం వాడబడాల్సింది బబులోన్లో కాదు, మనం వాడబడాల్సింది యెరూషలేములో. మనం వాడబడాల్సింది లోకంలో కాదు, మనం వాడబడాల్సింది దేవుని సన్నిధిలో. మనం ఇప్పుడు దగ్గర మెరిసి యెరూషలేము పట్టణం వలె అలంకరించబడి ఉన్నాం మనం ఇప్పుడు. నా సహోదరులు అలాగే ఉన్నారు ఇప్పుడు. సోదరు రాసిన పాట ఒకసారి పాడిన పాటని. పోత పోసిన హల్లెలూయా. హల్లెలూయా. పాట రాసిన సహోదరికి వందనాలు ప్రత్యేకంగా. మన విశ్వాసాన్ని ఆ పాట ద్వారా మరింత బలపరచండి. ఆమేన్. నా సహోదరులు ఎలా ఉన్నారు? పోత పోసిన నీతి పోత పోస్తే, నీతిని పోతగా పోస్తే ఎలా ఉంటుందో అది నా సహోదరులు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మహిమ తగ్గిపోయినటువంటి నా సహోదరులు ఎలా ఉన్నారు? ఇప్పుడు దగ్గ మెరుస్తూ అలంకరించబడిన వారే పరలోకం నుంచి ఈ లోకాన్ని దిగి వస్తూ ఉన్నారు. దేనికోసం అంటే ఈ లోకాన్ని పరిపాలించడానికి. మనమే ఈ లోకానికి దేవుళ్ళై ఉన్నాం, మనమే ఈ లోకానికి రాజులై ఉన్నాం. ఆమేన్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి యోసేపు వలె, నెహమ్యా వలె, యోసేపులో ఉన్న ఆత్మ నెహమ్యాలో ఉన్న ఆత్మ నీలో ఉన్నట్లయితే సహోదరి కొరకు, నీ సహోదరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. తగ్గిపోతున్నప్పుడు వెలుగు తగ్గిపోతున్నప్పుడు, విశ్వాసం తగ్గిపోతున్నప్పుడు, సంఘానికి దూరం అవుతున్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయండి. సంతోషపడకండి. ఒకటి పోయేళ్ళే, వాడు తగ్గిపోయారులే అనే భావన మీలో రాకుండా, ఎవరైతే సంఘానికి దూరం అయిపోతున్నారో, ఎవరైతే ఆరాధన దూరం అయిపోతున్నారో వారి కోసం కన్నీరు గాచి ప్రార్థన చేయండి. దేవుడు మహిమ తగ్గిపోతున్న తన సంఘానికి మహిమని ఇవ్వడానికి ఆయన మరలా ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో సుందరుడు, కాంక్షణీయుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క నాయకత్వంలో, ఆ దేవుని యొక్క వాగ్దానములో మీరందరూ కూడా విశ్వాసంలో కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడి చిన్న మాటను దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. సాయంత్రం త్వరగా మనం కలుసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు రమేష్ వచ్చారు, ప్రార్థన చేస్తారు. ముగ్గురు ప్రార్థన కూడా చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. ఓ మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవుడా, కృపలో ఐశ్వర్యవంతుడా, మా సమస్తము నీవైన దేవుడా, మా జీవము మా బలమైన దేవుడా, ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవుడా, ఓ నీ ఘనమైన, విలువైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం. ఓ ప్రభా, ఈ సాయంకాల సమయంలో ఓ ప్రభా, మా సంతోషాన్ని అధికపరచడానికి, ఓ ప్రభా, మా విశ్వాసాన్ని బలపరచడానికి, ప్రభా, ఓ మరి మహిమ తక్కువబోతున్న మాకు ప్రభా పరిపూర్ణ మహిమను మా మీద కుమ్మరించడానికి ప్రభా, ఓ తండ్రి, మరి నీ ఆత్మను మా మీద మరింతగా కుమ్మరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు 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 స్తోత్రములు. ఓ మరి
గొప్ప కోరికలు మాకు ఆస్వాదించిన దేవుడు అనుకుంటున్నాను. స్తోత్రములు. మేము శరీర సంబంధంగా లేచి మేము డ్యాన్స్ వేయలేదు, కానీ మా ఆత్మ మాలో నాటి మారుతుంది ప్రభు. స్తోత్రం. గొప్ప తండ్రి మరి ఆత్మను మరి నా మీద కుమరించిన దేవుడు అనుకున్నాను. స్తోత్రం తండ్రి. ప్రభు మరి సోదరు ద్వారా గొప్ప 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 వర్తమానం ఆది మొదలుగా ఇప్పటి వరకు ఏ విశ్వాసికి ఇవ్వనటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవుడు అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కేవలం విశ్వాసులు మాత్రమే ఉన్నారు, కానీ మేమైతే నీ బిడ్డలుగా, నీ కుమార్తెలుగా ఉన్నాం. అందుకనే ప్రభు వారందరి మీద చూపించిన ప్రేమను ప్రభు మరి మా మీద మాత్రమే చూపిస్తున్న మా గొప్ప తండ్రి నీకు ప్రభు. మరి గొప్ప అంశాలతో మమ్మల్ని మరొకసారి కదిలిస్తున్న దేవుడా నీకు వందనాలు. స్తోత్రం. ఈ చివరి కదలికకు ప్రభు మేము ప్రభు నీకు సరెండర్ అయ్యే భాగ్యాన్ని దయచే ప్రభు. నీకు మాత్రమే ప్రోత్సాహం ఇచ్చే భాగ్యాన్ని దయచే ప్రభు. నీవే మరి పరిపూర్ణంగా నీవు ఏర్పాటు చేసుకున్న వధువుగా మానవ నివసించడానికి మా శరీరాన్ని పరిశుద్ధపరచుకొని నీకు అంకితం చేసే భాగ్యాన్ని దయచే ప్రభు. మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఇంకా సొలొమోను మందిరం గురించి మేము ఎంతో గొప్పగా విన్నాము. మరి దావీదు సమకూర్చినటువంటి మరి ఆ ఉపకరణాలన్నింటినీ మరి దేవతలు, రాణులు, మరి బంగారము, వెండి, రత్నాలు, వైడూర్యాలతో నిర్మించిన మందిరము మరి సమకూర్చినటువంటి ఆ వస్తువులతో సొలొమోను అద్భుతంగా మరి ఏ విధంగా మందిరాన్ని కట్టాడు కళ్ళకు కట్టట్టుగా మా సోదరులు మేము చూసాం. కానీ మరి ప్రభు ఆ మందిరం కన్నా ప్రభా ఇప్పుడు రక్తమాంసాలుగా తిరుగుతున్న ఈ మందిరమే గొప్పగా మీరు ప్రభు అభిషేకించిన దేవుడా నీకు వందనాలైన స్తోత్రం తండ్రి. మా గొప్ప ప్రభా మరి ఈ యొక్క ఆనందం ప్రభు యొక్క సంతోషంలో ప్రభు మరి మాటలు రాని విధంగా అంత ప్రేమను మా మీద కుమ్మరించిన దేవుడా నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. సంఘము ప్రతి ఒక్కరము నిజమైన ఉల్లాసవస్త్రాన్ని ధరించుకొని గంతులు వేసి గొప్ప భాగ్యాన్ని దయచేసావు ప్రభా నీకు వందనాలైనా. ఈ సామాన్యతలు మరి దేవుడిగా మరి నల్ల వ్యక్తిగా లోకము సంక్షేమ తిరస్కరించే వ్యక్తిగా వచ్చిన నిన్ను ప్రభా మరి రాజు ప్రభులకు ప్రభు పిండు కుమారుడు ఏనే విమోచకుడు ఏనే సమాజంలో ప్రకటించే గొప్ప భాగ్యాన్ని మాటించిన దేవుడు అని పొందన స్తోత్రం గొప్ప ప్రభు. ఉన్నత స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. వెలకట్టలేని నీ ప్రేమకు స్తోత్రం తండ్రి. మహోన్నతమైన నీ గొప్ప సహవాసానికి నీకు స్తోత్రం. నీవే మా మధ్యకొచ్చి మమ్మల్ని ప్రభా సిద్ధపరుస్తుంది దేవుడా నీకు, మాతో సంచరిస్తుంది దేవుడా నీకు. మా సహోదరులతో మేము కలుసుకున్నప్పుడు సహోదరుని మేము హక్ చేసుకున్నప్పుడు మరి మేము సహోదరుని కాదు కానీ మరి సహోదరులు ఉన్న సృష్టికర్త అయిన నిన్నే మేము హక్ చేసుకునే అంత గొప్ప ఆత్మీయతను మాలో వచ్చిన దేవుడా నీకు గొప్ప దేవుడా నీకు మరి ఎలాంటి ఆత్మాని మా మీద కుమరుస్తున్న దేవుడా నీకు పట్టణముగా బలహీనంగా దీనుడుగా మరి బలహీనపడి మరి మరి ఎందుకు పనికిరాని వారిగా మరి మహిమ తగ్గిపోయిన వారిగా ఉన్న మమ్మలను ప్రభు మరి దగదగ మీరు పట్టణంలా చేసిన దేవుడా నీకు వందనాలు. యాహాన్ని పిలిచి మరి చూడు 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 అదుగు నా కుమారుడు ఎంత నీతిగా ఉన్నారు అని మరి మా గురించి మా పితరుడి యాహాన్ని చూపించిన దేవుడా నీకు వందనాలు. ఇంత గొప్ప ప్రజలుగా ఇంత గొప్ప స్థానాన్ని కలిగిన బిడ్డలుగా నీ యొక్క రాజ్యాన్ని స్థాపించే నీ సైనికులుగా మమ్మల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఎన్నుకున్న దేవుడా నీకు ఆయన స్తోత్రం. గొప్ప ప్రభా నీకు స్తోత్రం. సోదరులందరినీ మీ పేరు దీక్షించండి. నువ్వు ఇంత గొప్ప సామాన్యతలో వచ్చిన నిన్ను ప్రభా ఇంత గొప్పగా పరిచయం చేయడానికి గొప్ప సాధనముగా మా సోదరుని లేకుండా దేవుడా నీకు మాకు పొగిమర్చుకోవడానికి మరి మరుగైనటువంటి గొప్ప ఆత్మీయ ఆహారాన్ని ప్రభు వెతికి 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 వెతికి
ఆ పక్షిరాజు చూపుతో ప్రభు సమకూర్చి మరి సంఘానికి అందిస్తున్న గొప్ప పక్షిరాజు చూపు కలిగిన సోదరుడు మాకు బహుమానంగా ఇచ్చిన దేవుడు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ సోదరుని దీవించండి, ఇతర కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి. ఈ గొప్ప ఆనందంలో పాడేవాడగటకు మరి ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన మా ప్రశస్తమైన సోదరుని దీవించుకుని రాష్ట్రించండి. మన పక్కనే వెళ్ళినప్పుడు వాళ్ళు అడగచ్చు, అక్కడ మరి స్థానికంగా ఉన్న సహోదరులు కానీ పక్కన కుటుంబంలో అడగచ్చు, వ్యాధి మీద లేదని చెప్పినప్పుడు మరి మేము పరలోకము ఆనందాన్ని అనుభవించడానికి నా ఎముక రక్తముగా ఉన్న నా సహోదరులను కలుసుకోవడానికి అని సంతోషంతో సాక్ష్యం ఇచ్చే మరి గొప్ప అనుభూతిని మా సోదరులు దర్శించారు. మా గొప్ప విమోచకుడా, మేమేమి ఏది పొందుకున్నామో ప్రభు, మేము ఏం చెప్తున్నామో ఏం మాట్లాడుతున్నామో దాన్ని వెళ్తండి సువాసనగా మమ్మల్ని మనసుమని ప్రార్థిస్తాం. మా మాటల ద్వారా కాదు కానీ మా గుణముల ద్వారా నిన్ను ప్రతిబింబించే ప్రభు నీ యొక్క సాధనములుగా మమ్మల్ని మలుచుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని మరింతగా 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 నీ యొక్క భయభీతులను తీసుకుని వచ్చి నువ్వు మాకిచ్చిన గొప్ప మరి ఆ బహుమానాన్ని మేము పొందుకోవడమే కాకుండా మరి నువ్వు మా మీద పైన తొమ్మిదిచ్చే భాగ్యం ఇచ్చి మరి నీ కృపను, నీ కాపుదలను, నీ భద్రతను మా మీద నడిపించి మా ద్వారా మహిమ పొందుకొని జరగబోయే మరి సాయంకాల ఆరాధనలోను జరగబోయే కొడుకులను మరింత మహిమను, మరింత సంతోష ఆనందాలను, నిజమైన పరలోకపు అనుభూతిని మాకు అనుగ్రహించి మా ద్వారా మహిమ పొందుకోమని మీరే మా ద్వారా మీరు సంతోషపడి మమ్మల్ని సంతోషపెట్టమని ఈ గొప్ప కార్యక నిజమైన పరలోకపు అనుభూతిగా ఉంచి మీరే మహిమ పొందుకోమని రాజుకు రాజుగా ప్రభువుకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మధ్యగా రాకపోతారు మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం నామములు ఈ ప్రార్థనకి పొందుతున్నాం ప్రభువా. ఆమేన్. The rain of never fails in me. It's coming very soon. It's coming very soon. It's coming very soon. Hallelujah. Hallelujah. It's coming very soon. సమస్యలను పరిశ్రమ మన రాజులకు రాజుల ప్రభులకు ప్రభు, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రణామం యొక్క కృప సమాధానం ఇక్కడ కూడిన సహోదరులకు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతపడుతున్న సిద్ధపడుతున్న సహోదరులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో మనందరినీ నడిపించారు. ఆమె యోగి చూడ అందరికీ